దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనములు తెలియపరుస్తున్నాను. రాత్రి మీరు ఒక సత్యాన్ని విన్నారు. మంచి చెడు తెలియపరచు వృక్షఫలం. ఇంకోటే ఉందండి, దేవుని సింహాసనం యొద్ద నుండి సింహాసనం యొద్ద నుండి బలిపీఠము కింద నుండి పారుచున్నటువంటి జీవజల నది అయిన పరిశుద్ధాత్మ ప్రవాహం అవుతుందండి. హల్లెలూయా! బాగా గమనించాలి నా ప్రియులారా. ఆ ప్రవాహమునకు ఇరు ప్రక్కల రెండు వైపులా మరి జీవవృక్షపు ఫలము ఉన్నది. అక్కడ చక్కగా యోహాను భక్తునికి దేవుడు చాలా విప్లవకరంగా ఆయన మాటలు తెలియపరిచాడు. దయించి ఒక మాట మీకు చెప్తున్నాను. గడిచిన 45 సంవత్సరాల కాలంలో నేను చూసింది, నేను విన్నది, నేను గమనించిన సత్యాన్ని మీకు చెప్పాలని ఆశిస్తాను. హల్లెలూయా! చాలామంది మరి పూర్వం దినాల్లో దైవజనుడు జాకోబు గారు సజీవులుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఆయన 3 పర్యాయములు వస్తూ ఉండేవారు. ప్రతి 4 నెలలకోసారి వచ్చినప్పుడల్లా ఎక్కువ పిఠాపురంలో సోదరుడు ప్రభుదాస్ గారు ఆయన లోకయాత్ర ముగించారు. అక్కడ పగలు రాత్రులు కూడికి జరిగేది, పగలు పాస్టర్స్ మీటింగ్ జరిగేది. ఆ పాస్టర్స్ మీటింగ్లో దేవునాత్మ మరొక అభిషిక్తుడైన దేవుని చేత పంపబడ్డ ఒక అపొస్తలుడు. హల్లెలూయా! బాగా గమనించండి ప్రియులారా. దేవుడు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది దేవుని సేవకులు అనబడిన వారు, పిలుపుండి వచ్చిన వారు బాగా మనసు పెట్టండి ప్రియులారా. వారు ఎలాంటి పరిచర్య చేస్తే చూడండి, 1 కొరింథీ పత్రికలో పౌలు గారు మాట చెప్పారు. ఒకడు పునాది మీద తన పని కడితే ఏమో చెప్పండి, ఆ పని నిలుస్తుంది. ఏమవుద్దండి? అది పని నిలుస్తుంది. చూడండి, ఇక్కడ ఒక చర్చ్ ఉంది, సమాజం మీద ఆలయం. మరి ఒక విషయం వినాలి. దీన్ని మేము కట్టేటప్పుడు మరి ఆర్థికంగా చాలా మరి మా పరిస్థితి వేరే. అప్పుడు ఇది కట్టేటప్పుడు తాపీ మేస్త్రికి 10 రూపాయలు కూలండి. ఆ దినాల్లో చాలా జాగ్రత్తగా వినాలండి. మా ప్రియులు సోదరులు చిన్నబ్బాయి గారు ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ ఇరవలో ఆయన్ని నన్ను చాలా కాలం సజీవులుగా ఉంచుతారు. దేవునికి స్తోత్రం. ఒక విధంగా నాకు ఆయన ఇయ్యంకుడు కూడానే. ఈ వారంలోనే మా అబ్బాయి నేను అక్కడ నిలబడి దీని గురించి ఆలోచిస్తున్నాం. ఇది ఒకప్పుడు రాళ్ళు, పత్తిపాటులో ఉన్నటువంటి రాయి కొండలో ఉన్న రాళ్ళు కొని తెచ్చి ఈ పునాది మట్టితో కట్టి, నేను మా వాడితో చెప్తున్నాను, దాన్ని తీసేసి ఇది వరకు పిల్లర్స్తో మనం కట్టుంటే ఈ పాటికి అది గోడ తీసేస్తే ఈ ఆలు అది చాలా సరిపోను కదా. కానీ ఇప్పుడు దాన్ని ఏమన్నా చేయాలంటే మొత్తం కూలగొట్టాలి. ఏం చేయాలండి? ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే హల్లెలూయా! మరి నా మనసులో ఉంది, కానీ దాని మీద నేను దృష్టి పెట్టదలుచుకోండి. బాగా వినండి ప్రియుల. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు దయించి అర్థం చేస్తారు. ప్రాణము కంటే ఆహారము కంటే ప్రాణం గొప్పది. ఆహారము కంటే ప్రాణము గొప్పది. వస్త్రము కంటే శరీరము, దేహము గొప్పది. ఎప్పుడు ఒక మనిషికి ఆహారం కావాలి. చెప్పండి బాబు, చనిపోయిన వారికి తల్లిదండ్రులు దయించి ఎవరేమనుకోకండి. హల్లెలూయా! చనిపోయిన వ్యక్తులకి పాపం వాళ్ళు బతుకున్నప్పుడు ఒకవేళ బాగా తాగిపోవడం అనుకోండి, అప్పుడప్పుడు బతికెళ్ళి అక్కడ దహనం చేసిన కాడ సారా పోతూ ఉంటారు. పోసేవారు అనుకుంటారు, అబ్బా మా నాన్నగారు
ఆశయాలు నెరవేరుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి దేవుని. అదంతా జరగటానికి ఒక అజ్ఞాన దశ. దేవుడి వీటినేమి చూస్తూ లేదు. కానీ ఒక విషయం మీరు గమనించాలి ప్రియులారా, జాగ్రత్తగా మనుషుడు ఇందాకే 103వ కీర్తన నుండి డాన్బాబు ఒక మంచి మాట చెప్పి కీర్తన చదివారు. ఒక వాక్యం చూడండి ప్రియులారా, 103వ కీర్తన 15 నుండి 18 చదవాలి త్వరగా. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను. అయ్యా ఒక మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు గడ్డి పువ్వుల గురించి అడవి పువ్వుల గురించి ఆయన సజీవులుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. వాటికున్న అందసందాల గురించి ఆయన వర్ణిస్తూ, అయ్యా సొలొమోను సైతము, సొలొమోను మహాజ్ఞాని, దేవునికి స్తోత్రాలు, వీటిలో ఒక దానిలాగైన అందము తేలకపోయాడు. ఏటికి? గడ్డి పూలుకున్నటువంటి అందాన్ని ఆ రీతిగా సొలొమోను జ్ఞానం అలాగ చేయలేకపోయాడండి అని చెబుతూ, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు. దయించి ఒక సత్యాన్ని మీరు వినండి. నేను ఎప్పుడో ఒక విషయం ఆలోచిస్తాను. మనము ఈ లోకయాత్ర ఎప్పుడు ముగిస్తామో మనకు తెలియదండి. కానీ ఒక మాట మీరు వినాలి. హల్లెలూయా, మనసు బాగా పెట్టండి. మొన్న సోమవారం అనుకుంటాను, గ్రామంలో ఎలక్ట్ అయిన వారు నెగ్గిన వారు ఇక్కడికి వచ్చినప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో ఆ దేవుని కృప దగ్గర గంట సేపు ఆ బిడ్డలందరికీ నా సాక్ష్యము వాక్యం చెప్పుతూ చెప్పిన, నేను శరీరంలో ఉండేదానికంటే ఎంత త్వరగా ఈ లోకం విడిచిపెళ్ళిపోదామా ఆ ఆశ నాకుందని చెప్పానండి. అందరూ నా వంక అలా చూస్తూ ఉన్నారు, ఏంటి కొత్త భాష మాట్లాడుతున్నారు. దానికి ఉన్న మూలం ఏమిటో యా, దేవుడు క్రీస్తు యేసునందు మనలను ప్రేమించి ఈ గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ముందు రక్షణ యొక్క విలువ నేను మొన్న ఎప్పుడో మాట చెప్పానండి. ఎవరైనా అయ్యా హల్లెలూయా 10 కేజీల బంగారం ముద్ద ఎదురుగా పెట్టుకుని ఏడుస్తారా? చెప్పండి. నాలాంటి తెలుగు తక్కువకు ధనం పిలిచాను, హల్లెలూయా, పిలిచి 10 కేజీలు బరువు ఉండే బంగారం ముద్ద ఇచ్చి నెత్తి పట్టుకుపోరం ఇంటికి అన్నాడు. హల్లెలూయా, నేను ఏడుస్తూ పట్టుకెళ్తున్నాను. ఏం చేస్తున్నాను? నేను ఏడుస్తూ పట్టుకెళ్తున్నాను. హల్లెలూయా, బాగా మనసు పెట్టండి బాబు. ఈలోగా చాలా మంది ఎదురవుతూ ఉన్నారు. ఏంటి రాని ఏడుపు కారణం అంటే ఏం చూపిస్తున్నాను? నేను ఏం చూపిస్తున్నాను? ఇవాళ ఈ మహాదేవుని కృప ఈ రక్షణ విషయంలో, హల్లెలూయా, ఇంత కరెక్ట్గా ఉండాలి, ఇలా ఉండాలా, అలాగ ఉండాలా, ఇలా నడవాలా, రకరకాలుగా ఆలోచించేటువంటి నా ప్రియమైన సహోదరులారా, మీ చేతులు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలు చెప్తున్నాను. దేవుడు కష్టమైనది ఏది మానవుడికి నియమించలేదు. ఆయన ఆజ్ఞలు చాలా సులభతరమైనవి. అర్థమైంది మీకు? చాలా జాగ్రత్తగా మీరు వినండి. దేవునికి స్తోత్రం. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్లమెంట్ చట్టం ఒకటి ఉంది, హల్లెలూయా. అందులో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, బాగా వినాలి. నేను డిపార్ట్మెంట్లో 1970వ సంవత్సరంలో జాయిన్ అయిన కొత్తలో మరి ఈ కాకి డ్రెస్ అండి మాకు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ టైంలో నిక్కర్లు అండి ఇలా పొడుగా నిలబడి ఉండాలి.
వాటికి గంజి బాగా పెట్టి ఇస్త్రీ చేస్తూ ఉండేవారు. ఎండాకాలం వచ్చేటప్పటికి హల్లెలూయా వాటి వల్ల శరీరము చాలా బాధ కలిగింది. ఎందుకంటే అప్పటికి టెరీ కాటన్ కాకి డ్రెస్ రాలేదండి అప్పటికి. హల్లెలూయా చాలా జాగ్రత్తగా వినాలండి. దానివల్ల ఎంత బాధ అయినప్పటికీ హల్లెలూయా డ్యూటీలో ఉన్నంత సేపు ఆ డ్రెస్ వేసుకోవాల్సిందే. హల్లెలూయా. అలాగే నా ప్రియులారా, శరీరం రక్షించబడిన ప్రతి విశ్వాసి ఈ భూమి మీద మనం శరీరంలో జీవిస్తున్న ఈ రోజుల్లో యేసు క్రీస్తును రక్షకుణ్ణి ఎవరైతే ధరించుకుని ఉన్నారో హల్లెలూయా దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన భారమైనవి కావంటే భారమైనవి కావై కనుక చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. ఏదో మనకున్నటువంటి అనాలోచనతో పాటు ఏవేవో ఆలోచిస్తూ ఉంటే ఒక విషయం వినాలి మీరు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. హల్లెలూయా. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీదట గాలి వీచగా అది లేకపోను, ఆ మీదట దాని చోటు దాని ఎరగదు. ఇది ఒక మనుషుని శరీరములో జీవిస్తున్న అంటే ఒక మనుషుని యొక్క నిరీక్షణ ఉనికి. కాబట్టి అలాంటి వారు అయిన మన ఎడల మహాదేవుడు కనికరము నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ కృపలో నేను 45 సంవత్సరాలు బట్టి నేటి వరకు ఇలా స్థిరపడడానికి ఒక కారణం ఉంది. హల్లెలూయా. ఒక కారణం ఉంది. ఏంటా కారణం అంటే ఒక మానవుడు పాపి, ఒక శాపగ్రస్తుడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలండి. ఆ శాపానికి పాపానికి మరణానికి మూలమేది? పరిశుద్ధమైన దేవుని ఆజ్ఞను మీరి వారు ఏం తెచ్చుకున్నారు? పాపమునకొచ్చు జీతము మరణం. ఆ మరణము అవస్థలో ఉన్న మనుషులందరినీ దేవుడు రక్షించి ఏమండి భూలోక వైభవము ఎంతకాలం చెప్పండి, ఎంతకాలం చెప్పండి దయించి. భూలోక వైభవము ఎంతకాలం. హల్లెలూయా. కాబట్టి మీరు బాగా వినాలి. ఇలాగా ఉన్నట్టు ఇంకొక సత్యం కూడా మీరు వినండి. నాకు దేవుడు బాగా గ్రహింపించింది ఎక్కడంటే, చాలా జాగ్రత్తగా వినాలి. నేను పాపిని, నేను ఒక శాపగ్రస్తుడను. ఈ మహాదేవుని కృపకు దూరంగా ఉన్నప్పుడు ఎలాంటి అశాంతి నన్ను ఏలిందో, ఎలాంటి భయాందోళన నా హృదయాన్ని ఏల్తా ఉండేయో నేను బాగా ఎరుగుదునండి. నేను బాగా ఎరుగుదును నా ప్రియులారా. హల్లెలూయా. ఆ విషయం నాకు బాగా తెలుసండి. బాగా వినాలి. కాబట్టి అలాంటి వాడు నేను నా ఎడల దయ చూపి కనికరించడానికి దేవుని వాక్యం చెప్తుంది 49వ కీర్తనలో, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరును విమోచించలేడు. వాడు కుళ్ళి పట్టక అంటే దాని అర్థం ఏంటి? నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా వాడిని విమోచించుటకు ఎవరికి అవకాశం లేదు. అలాంటి వాని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. నా ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. ఆ గొప్పదైనటువంటి విమోచన చేయడానికే భూమికిని ఆకాశమునకును ప్రియులారా
నేను లైవ్లో ఇందాకే చెప్పాను, కొన్ని ప్రేరేపణలకు నేను ఆగుతా ఉన్నాను. ఇక్కడి నుంచి నేను జరగదది. ప్రభు నామం నిమిత్తము నా ఆత్మీయ పితరులు, అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, సంఘ కాపరులు, ఉపదేశకులు ఏ త్రోవలు వెళ్ళారో ఆ త్రోవలు వెళ్ళటానికి నేను ఆశిస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ భూమి మీద నిజముగా ఒక వ్యక్తిని ప్రేమించే వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటే నిన్ను నన్ను మానవులుగా సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడైన మహాదేవుడు, ఆయన మనల్ని ఎంత ప్రేమించకపోతే ప్రియులారా, ఏమండి సువార్త ఎలా ప్రకటన చేశారు? ప్రభు బోధించిన చేత ఈ సువార్త ప్రారంభించబడింది. అర్థమైంది మీకు? ప్రభు బోధించుట చేత ఈ శుభవార్త ప్రారంభమైందండి. ఒక బోధే చేయలేదండి, ఒక బోధే చేయలేదు. సర్వ పాప పరిహారార్థమే రక్త ప్రోక్షణం, తద రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అనేటువంటి మన హిందూ వేదాల్లో రాయబడిన ఆ శ్లోకము నెరవేర్పు హల్లెలూయా యేసులోనే జరిగింది. నేను దేవుడికి ఒకందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. ప్రపంచ చరిత్రలో హల్లెలూయా ఎవరు పేరుగా పడుతుంది చెప్పండి అమ్మా, చాలా జాగ్రత్తగా మీరు. ఎవరి పేరుగా పడుతుంది? BC AD, క్రీస్తు పూర్వము, అంటే క్రీస్తు రాకముందు జరిగిన చరిత్ర ప్రపంచంలో. దాని తర్వాత గ్రీక్ సామ్రాజ్య అలెగ్జాండర్ ఎవరంటే ఏం చెప్తారు చెప్పండి మనోరాలు గారు, నేనమ్మ గారు. ఎప్పుడు వాడు ఆయన? నేను రాత్రి నేను పగలెప్పుడో తెలుగు అక్షరాలు ఎన్నంటే అలా చూస్తూ ఉన్నాను నా వంక. ఎందుకంటే మీరు వినాలి, అందరికీ డౌటే. 56, 53, 58, 66 ఎన్ని? ఎందుకని చెప్పండి అయ్యా, బాగా వినాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి నా ప్రియులారా. సర్వ సృష్టికి సృష్టికర్త అయిన ఆది సంభూతుడైన దేవదేవుడు వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్ప గొప్పది. నా ప్రాణమును విమోచించాలంటే హల్లెలూయా ఇంకొక వ్యక్తి నా కొరకు ప్రాణ త్యాగం చేయాలి, తన ప్రాణాన్ని అర్పించాలి. ఆ ప్రాణము ఎవరిదై ఉండాలి చెప్పండి బాబు? కోడెల రక్తము, మేకల రక్తము. హల్లెలూయా. నిజంగా నాకు ఒక అద్భుతం ఏంటంటే, మా అమ్మమ్మ గారి ఇంట్లో మా తాతయ్య మంచి లోకపరంగా మంచి మరి భక్తుడండి. ఎప్పుడు పూజలే. మాకు కాండ్రకోట ఇటు పెద్దాపురం ఉంది. ఆ సమయంలో కోళ్ళు కొయ్యిస్తూ హల్లెలూయా నా చేత కోయించాడు. అదేంటో నాకు అర్థమయ్యేది కాదు. ఆ రక్తము ఆ నైవేద్యం మీద కింద పడతా ఉన్నప్పుడు శాట్లో నైవేద్యం పెట్టేవారు. ఓ మాట అనుమనువాడు, ఆ దేవత పేరు చెప్పి, ఈ రక్తము ద్వారా మమ్మల్ని క్షమించు. ఈ రక్తం ద్వారా. అందుకే యేసు రక్తం విలువేంటో నాకు బాగా అర్థమైంది. దేవుని స్తోత్రం. ఈ రక్తము ద్వారా పౌలు గారు ఏం చెప్తారు ఎబ్రీ పత్రికలో? రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. హల్లెలూయా హల్లెలూయా. ముందు దేవుడి ప్రేమను గుర్తించండి అయ్యా బాబు. ప్రభు ప్రేమను గుర్తించండి దయించి. ఆయన పరిశుద్ధ రక్తమును హల్లెలూయా చిందించడానికి
పరలోక రాజ్య మహిమంతా విడిచి. ఎవరండి దేవుడు? యెషయా ప్రవచన 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? షెరేబులు కెరేబుల మధ్యన దూతలు ఒక్కొక్క షెరేబుకి 6 రెక్కలు, 2 రెక్కలతో వారు ముఖాలు కప్పుకుని, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఏ పాపము లేని నిష్కలంకుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుడా. హల్లెలూయా. ఎందుకు? మానవ శరీరాకారములో పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భం ధరించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని కొరకు? నా పాపము నీ పాపమును క్షమించి. ఎందుకంటే మనిషి 3 విభాగాలు: ఆత్మ, ప్రాణం, శరీరం. ముందే ఒక మాట ఇచ్చారు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. వస్త్రం గొప్పదా, శరీరం గొప్పదా? శరీరం ఉంటేనే వస్త్రం కావాలి. అయ్యా, తినే ఆహారం గొప్పదా, ప్రాణం గొప్పదా? ప్రాణం ఉంటేనే తిండి కావాలి. ఎందుకు యేసు ప్రభువారు ఆ మాటలు చెప్పారు? చెప్పండి ప్రియులారా, చెప్పండి. ఇదిగో నేను నిన్ను సృష్టించినప్పుడు, హల్లెలూయా, నీవు నేను, ఓ ఆదాము సంతతి వారులారా, మీరు నేను కలిసి యుగ యుగములు జీవించాలి. మట్టి శరీరంతో. ఒక్క మాట వినండి మీరు. మా తాత నాకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చాడు. ఒరే నాయన, ఏదో ఒక వ్యక్తి గురించి చెప్పి జాతికోకుండా సృష్టించాడు రా. ఎవరిని? ఆదిలో దేవుడు నేల మన్నును తీసి పురుషుని ఆకారము చేసి ఆ మట్టి బొమ్మలోనికి ఆయన ఆత్మను పంపాడు. నరుడు జీవాత్ముడు. ఒకసారి ఆదామును చూసినప్పుడు ఆదాములో ఉన్నది ఎవరు? దేవుని ఆత్మ. అయ్యా, అమ్మా, అయ్యా, అయ్యా. ఒక్కసారి విశ్వాసులుగా కొద్దిగా ఆలోచించండి. ఒక బాధకరమైన విషయం ఏమిటంటే, గేటు దాటిన తర్వాత, దయించో మాట చెప్ప, గేటు దాటిన తర్వాత ఏది ప్రభు ప్రేమించి మనకిస్తా ఉన్నారు దానంతటిని పక్కన పెట్టేస్తున్నాం. అది వద్దు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. నా ప్రభు నా కొరకు పరలోక రాజ్యమయమని ఇడిచిపెట్టకపోతే ఈరోజు నీ మైకి పట్టుకుని నిలబడే యోగ్యత నాకు లేదు. ఒక ధైర్యముగా జీవించే భాగ్యం నాకు లేదు. హల్లెలూయా. కాబట్టి దయించి దేవుని వాక్యం మీద అందరూ దృష్టి పెట్టండి. తర్వాత మీ అందరికి ఒక మాట. పోయిన సంవత్సరం 2020లో మార్చి ఏప్రిల్లో బయట సువార్త కొడుకులు పెట్టాలనుకున్నాం. ప్రభు రాకడ ఆలస్యమైతే పెనుగుదురు, సూర్యారావుపేట, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇరవలో కూడా, అమ్మవరంలో కూడా మరి సువార్త కొడుకులు పెట్టాలి. దేవుడు ఆ సమయంలో మంచి వాతావరణం ఇచ్చి అందరికీ రక్షణ సువార్త ప్రభు ఇచ్చి ఇలాగా అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. హల్లెలూయా. కాబట్టి సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్క మాట మీరు వినండి బాబు. మన పితరులైన ఆదాము అవలో పాపము చేయకపోతే దేవుడి మాట మనకు కష్టంగా ఉండేది కాదది. అర్థమైందండి? హల్లెలూయా. మీరు బాగా వినాలి. రాత్రి చక్కని ఉపదేశం ఇచ్చారు ప్రభు. ఎందుకు నిద్రపోలేదంటే దాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము తిన్నప్పుడు బోలుడు జ్ఞానం ఉంది అక్కడ. హల్లెలూయా. దానివల్ల భక్తి తత్వాన్ని బోధించవచ్చు. ఒక నైపుణ్యత స్థితి గల వ్యక్తులుగా మనం పెరిగిపోవచ్చు. దాని
దానివల్ల కొన్ని డాక్టరేట్ డిగ్రీస్ కూడా మనం పొందొచ్చు, కానీ ప్రయోజనం లేదు. మన ప్రభు ఎవరు? జీవవృక్ష ఫలము చెట్టు. హల్లెలూయా. మరొకసారి రాత్రి చదివిన లేఖనం మరొకసారి త్వరగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చాలా స్పీడ్గా చదవాలి దయించి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను ఆ నది రెండు విరువైపులా జీవవృక్షముండెను. ఏమంటే అర్థమవుతుందా? మీరు బాగా విన్నారు. మనందరికీ తెలుసు మనకి ఎన్నో నదులు ఉన్నాయి. నదికి ఏముంటుంది చెప్పండి? అటేపు ఒడ్డు, ఇటేపు ఒడ్డు, రెండు ఒడ్డులు ఉన్నవి. మధ్య నుండి నది ప్రవాహం ఉంది. ఆ ఒడ్డులో ఏముందండి? జీవవృక్షపు ఫలములున్నవి ప్రియులారా. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. అయ్యా, మీకు అర్థమైందా? అది నెల నెలకు కాయొచ్చు, ఫలించుచు 12 కాపులు 12 కాపులు కాయను. అది వినాలి. ఆ ఫలాలు దేనికి పనిచేస్తున్నాయి చూడండి. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేది. చాలు బాబు, మీకు అర్థమైందా? బాగా వినాలి. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు. ఇక్కడ మీరు మనసు బాగా పెట్టాలి. నేను రాత్రి పరిచయం అయిపోయిన తర్వాత హల్లెలూయా బాగా మనసు పెట్టండి. నిన్న రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించినటువంటి ఆ నడిపింపు, ఆ కృపంతా బట్టి నేను ప్రభువును హల్లెలూయా బాగా గమనించండి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పుడు మనకి ఒక స్వస్థత కావాలి. మానవుడికి ఏది కావాలి? స్వస్థత. హల్లెలూయా. చూడండి, మేము చిన్నప్పుడు ఎక్కువ వైద్యులు ఉండేవారు కాదు, హాస్పిటల్ ఉండేవారు. ఏదన్నా వస్తే మా కట్టమూరులో పెద్దాపురంలో ధర్మాసుపత్రి, ఆ ఆసుపత్రి పేరు ఏంటండి? హల్లెలూయా. మరి పెద్దాపురం వారికి బాగా తెలుసు. బాగా గమనించాల. మేము పుట్టక ముందు కట్టి ఉంటారండి. అక్కడ తీసుకొచ్చేవారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఈ శరీర రోగాల గురించి మీకు చెప్తలేదు. ఎందుకంటే మనకు ఒక వాగ్దానం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడు తన పొందిన గాయముల చేత ఆయన రాకముందు స్వస్థత కలుగునని వాగ్దానం చెప్పాడు. ఎవరు? ప్రవక్త యెషయా. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ వాగ్దానం ఉంది? స్వస్థత నొంది తిరిగి ఆల్రెడీ హీల్డ్. కాబట్టి భౌతిక స్వస్థ గురించి మీరే కంగారు పడకండి అయ్యా. 3 సార్లు బాబు చిన్నబ్బాయి గారికి ఇవాళ బాగానే వచ్చాడని. హల్లెలూయా. ఆయన చేతుల్లో నా ప్రాణం పోయింది. నా భార్య నాన్నగారు అని వదిలిపెట్టింది కదండి ఆయన. అప్పుడప్పుడు వచ్చి పాపమైన చాలా బాధపడుతుంటారు నా భార్య గురించి. ఎప్పుడు వచ్చిన మా అమ్మాయి నాన్నగారు వదిలేదు కదా. వాంతి అయిపోయి ఆ వాంతిలో చచ్చిపడి కొట్టి ఏమీ లేదు. ఇక చిన్నబ్బాయి గారు చెప్పిన మాట తర్వాత నా భార్య చెప్పింది, ఏమీ పాస్టర్ గారు చనిపోయారు. ఇదిగో నీటికి సజీవుడు. ఇందాక అందుకే చెప్పాను, ఆయన్ని నన్ను దేవుడు చాలా కాలం భూమి మీద ఉంచుతాడు. ఎందుకంటే నేను చెప్పింది అబద్ధమో సత్యమో చెప్పడానికి ఆయనే ఉండాలి. ప్రభు యొక్క కృపను గూర్చి, ఆయన జీవాన్ని గూర్చి ప్రకటించడానికి నేను కావాలి. హల్లెలూయా. అయ్యా, నేను చాలా కాలం బతుకుతాను చెప్తాను. తినే తిండిని బట్టి కాదు. మీరు రండి, 3 పూటలు ఏం తింటాను చూడండి. హల్లెలూయా.
హల్లెలూయా. బాగా గమనించాలి నా ప్రియులారా, దేవుడు కృపని మా చెల్లిని దేవుడు వాడుకుంటున్నాడు అంతే. నాకు సారు కాసి పెట్టడానికి పెరుగు తోడు పెట్టేవాడు. బాగా మనసు పెట్టండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నాను ఒకటి గమనించండి. ఇప్పుడు మానవునికి స్వస్థత కావాలి. ఏ స్వస్థత అది? ఇర్మియా ప్రవచనము 17వ అధ్యాయము 9వ వచనం తీయండి త్వరగా. ఇక్కడ మనం కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంచకండి. ప్రభువా నాతో మాట్లాడండి. ప్రభువా, నేను విశ్వాసకు వచ్చిన కొత్తలోనండి, నాకు తెలియక ఓ ప్రార్థన చేసేవాడిని. ప్రభు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో మీరు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ యథార్థం చెప్తున్నాను, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడు. ఒక ఆతృత అండి. నిజంగా దేవుడు నాతో నా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నేను సావుకు మూలమైన గుండు పోటుతో శరీరాన్ని చంపడానికి ఒక గుండు పోటు జబ్బు ఒక ముళ్ళుగా ఉంది నాకు. అది నా శరీరాన్ని చంపగలదు. హల్లెలూయా. ప్రతిరోజు ఏ వైద్య సహాయం లేకుండా నేటికి ఇంత ధైర్యంగా ఇలా నిలబడడానికి మూలమేమిటి? ఆయన జీవము నన్ను బతికిస్తాం. నన్నే కాదండి, ఆ జీవము తీసుకోవడానికి, ఆ జీవం పొందడానికి, ఈ కృపలో సాగిపోవడానికి ఎవరు తమను తాము అప్పగించుకున్నారో వారందరికీ కృప ఉంది. అర్థమైందా? ఏమంటే ప్రపంచంలో పక్షపాతం లేనివాడు దేవుడు. ఒక మనిషిని ఎవరైనా ప్రేమించారంటే ప్రభు ఒక్కడే నా ప్రియులారా, ప్రభు ఒక్కడేనండి. బాగా మనసు పెట్టండి. నిన్న రాత్రి నేను ఎంత కృప దేవుడిస్తున్నప్పుడు ఎందుకు దేవుని ప్రజలు తప్పుడుగా ఆలోచిస్తున్నారు? బాగా మనసు పెట్టాలండి. నేను రాత్రి చెప్పాను, పిఠాపురంలో ప్రభుదాస్ గారు దగ్గరికి అనేక మంది పాస్టర్లు బైబిల్ పట్టుకొచ్చేవారు. పగల కూడుక అయ్యేది, మంచి భోజనం పెట్టేవాడు. ఆయన తినేసి అనేక మంది కూర్చుని చెప్పువారు. కేరళ నుంచి వచ్చిన ఆయన చెప్పినట్లు ఎవడు జీవించగలడు? నేను విని ఒక రోజున అడిగాను, బాబు మీరు అందరూ ఎవరండి అయ్యా అని. ఒకడు చెప్తున్నాడు, జడ్డింగ్ అన్నవారిలో పనిచేస్తాను ఒక ఆయన చెప్తాను. ఇంకొక ఆయన అంటాడు అరదిగిలో పనిచేస్తాను. ఇంకా అలా రకరకాల ముందు చాలామంది ఏజెన్సీలు వచ్చిన ఉన్నారు. హల్లెలూయా. అయ్యా మంచిదే, కానీ చాలా జాగ్రత్త తినాలి. కానీ మీరు మాట్లాడుకునేది ఏంటి? కష్టమైన దానిని బోధించడానికి ఎందుకు మీరు వచ్చారు ఇక్కడికి? ముందు అడిగాను, ఎందుకు వచ్చారని అడిగాను. పెద్దయ్య గారు వచ్చారండి, సంఘానికి పాఠాలు బోధించడానికి మంచి విషయాలు చెప్తే రాసుకుని ఏం చేసమ్మా, ఏం చేయడానికి రాసుకుని బోధించడానికి వింటున్నారా? అయ్యా అర్థమైందే లేదండి. హల్లెలూయా. ఏమనుకోకుండా ప్రపంచంలో ఉన్న దేశ అధ్యక్షులు కానీ, మంత్రులు కానీ, రాజులు కానీ ఈ కరోనా జబ్బుని ఎదిరించిన బెస్ట్ మెడిసిన్ ఒకటి చెప్తున్నారు. ఏంటా మెడిసిన్ చెప్తారు? ఎందుకంటే మీరు అందరూ పెట్టుకొచ్చని చెప్పారు. కనీసం మాసుకిచ్చిన ఇలువైన ప్రియులారా, నిన్ను నన్ను ఆత్మీయంగా ప్రాణ సంబంధంగా బతికిస్తూ శరీరము ధైర్యాన్ని ఇచ్చి నడిపించే ఈ జీవము గల దేవుని వాక్యానికి సోటి వండయ్య బాబు. మీ చదవండి ఇర్మియా ప్రవచనం 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అయ్యా హృదయము అన్నిటికంటే ఒక సత్యం మీకు చెప్తున్నాను. ఈ ప్రపంచంలో వైద్య రంగము మరి నిజంగా ఎందరో వైద్యులు ఈ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత వైద్య శాస్త్రవేత్తలు
ఇల్లులు మర్చిపోయింది నా ప్రియులారా. దీని నివారణ కొరకు, మందు కొరకు ఎంతో శ్రమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందులో మన ఇండియా వాళ్ళు కొత్త మంచి ప్రగతి సాధించారు. దానివల్ల ప్రపంచంలో ధనవంతి ఇల్లు దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. నేను ఒకందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎన్ని భయంకరమైన జబ్బులు, శరీరాన్ని చంపే జబ్బులు వచ్చినా వాటిని పరిపూర్ణంగా నివారించలేకపోయినా కొంతో కాంతో కంట్రోల్ చేయడానికి వైద్యం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని బట్టి దేవుడికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ పరిశోధించే పరిశోధనకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి ఆయన కృపలో భద్రపరచును గాక. కానీ ఒకటి వినాలి, అసలైన సిసలైన పెద్ద వ్యాధి ఉందండి మీకని చెప్పన్నా. అయ్యా నేను రక్త మాంసం గలవాడినమ్మా చెప్పమనరాలా. నోరి ముసుగుది తుమ్ము వచ్చినట్టు పెట్టుకోవాలి. తుమ్ము వచ్చినట్టు తీసేసి పెట్టుకోవాలి. నాకు రక్త మాంసాలు ఉన్నాయా, శరీరం ఉందా, మాట్లాడరా, అది చెప్తాతమ్మా అమ్మ. హల్లెలూయా. ఉన్నాయి కదా, బాగా వినండి. కాబట్టి దేనికి వైద్యం? అద్భుతంగా నువ్వు విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తి రోగము నుండి జయం పొందటానికి, హల్లెలూయా, ప్రభు మీద నీకున్న విశ్వాసం ఒక్కటే కాదండి, సంపూర్ణమైన విధేయత. నిన్న నీ విషయం పూర్తి అనివ్వండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మెరిసిమాం గారు ఉన్నారా? మెరిసమ్మ గారు నిన్నే ముసుగు తీసి హృదయం ఎలాంటిది? మీ హృదయం కాదు, మీ హృదయం చాలా మంచిది. నా హృదయం గురించి ఇది వెరీ డేంజర్. హల్లెలూయా. నన్ను ఎప్పుడు మోసం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. బాగా మనసు పెట్టండి. మామూలుగా మోసం చేయదు. అందా చెప్పారు కదా, ఎవడో కనికరించి ప్రేమించి నా పేద స్థితి నుండి ధనవంతుడిగా చేయడానికి 10 కేజీలు దెమ్మిచ్చాడు. ఏదైతే బెల్లం దెమ్మ కాదు, అన్ని ఎత్తుని పెట్టుకున్నాను. చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమైంది? ఇది నీ ఏడుపు కారణం ఏంట్రా? 10 కేజీల బంగారం ఇచ్చినోడు భద్రంగా కాపాడుకోమన్నాడు, జాగ్రత్తగా పట్టుకెళ్ళమన్నాడు ఇంటికి, లేకపోతే ఇసినెద్దు నీ పాటికి. ఈ మహాదేవుని చనిపోయిన తర్వాత శరీరం మట్టి కనుక మట్టి అయిపోతున్నా ప్రియులారా. మన ఆత్మ నేను క్రీస్తస్ అంటే శరీరం కాదండి. క్రీస్తస్ అంటే ఎవరు కాదు? నా భార్య నిద్రించినప్పుడు పాపం చాలామంది వచ్చారండి. నేను అక్కడే కుర్చేసి కూర్చున్నామండి. అయ్యగారు మీరు వెళ్ళిపోతారు అనుకున్నాం. ముందు నేను బాధే మీ ముందు పాప మా అమ్మగారు వెళ్ళిపోయి. ఇక్కడ ఆవిడ వయసు ఉందండి, చనిపోయాడు 57. విన్నారా? మీరు వెళ్ళిపోతారు అనుకున్నాం. కొద్ది రోజుల తర్వాత ఒకరితో మాట చెప్పాను, ప్రార్థన చేయండి రా బాబు బేగ వెళ్ళిపోయేలాగా. నేను నవ్వుతూ చెప్పలేదు, టేక్ రెస్ట్ అండి. ఇక్కడ ఉండి ఏం చేయాలి? ఒక విశ్వాస ఆత్మీయంగా బలపరచడానికి ప్రభు కృపిస్తున్నప్పుడు విశ్వాసంలో నిలకడగా ఉన్నారా లేదా? నేను మొన్న మాట చెప్పాను, నా 2 చేతులు జోడించి, నేను ఇక్కడ నిలబడి ఉన్నానా? మీ ప్రార్థన. నన్ను రాత్రి నేను 8-10 నిమిషాలకి మా అమ్మాయి శిరీషాకి నేను ఫోన్ చేశాను. అమ్మా, ఈ రాత్రి నిలబడే ఓపిక లేదు, దయించి ప్రార్థన టైం అవుతుంది. అప్పటికి ఇంకా స్నానాన్ని కూడా వెళ్ళలేదు. ఈ రాత్రి ఈ అల్పుడిని దేవుడు నిలబెట్టేలాగా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి నిలబెట్టేలాగా, ఎందుకంటే నా పరిస్థితి ఏంటి తెలిసి ఎలా జోకిపోతున్నానండి. ప్రార్థించి చెప్పాను లేదమ్మా. మెసేజ్ అయ్యేటప్పటికి 1:30 అయిందట రాత్రి. హల్లెలూయా. కాబట్టి సమయంలో యేసు ప్రభు దగ్గర అన్ని రోగాలకి మందు ఉంది. ఆయన పొందిన గాయముల చేత మన శరీర స్వస్థత ఉంది.
ఏమంటే పరలోకమందున్న తండ్రి సెలవు లేక, ఆ ఎంట్రుకలు చిన్నది ఇలా లాగి చూపిస్తుంది, సెలవు లేకుండా తల ఎంట్రికే రాలి కింద దడదంటే ప్రాణం ఒకటి పట్టిపోతాడయ్యా. అమ్మ కోళ్ళగా చెప్పండి, పట్టిపోతాడా? చెప్పండి, ఎవడో పట్టిపోడు. పట్టికెళ్ళాలంటే ఏం కావాలి చెప్పండి అయ్యా. లేకపోతే ఈ ఊరు చివరి నుండి నేను మధ్యలో ఉన్నాను. తల ఎంట్రుకల గురించే యేసు ప్రభు వారి దేవుడికి, మన సృష్టికర్త అయిన దేవుడికి, మన రక్షకుడైన దేవునికి అంత బాధ్యత ఉంటే ప్రాణ విషయంలో ఇంకెంత బాధ్యత ఉందండి. నమ్మికుంచు, ప్రభువుకు లోబడు. నీలో ఈ శ్వాసాన్ని కలిగించే, ఈ శ్వాసం అనే గర్భమును దాల్చడానికి అవసరమైన ఈ శ్వాసపు వాక్యానికి తినండి, లోబడండి, దానిలో నిలిచి ఉండండి ప్రియులారా. ఎవడు చంపుతాడయ్యా దేవుని బిడ్డల్ని? ఎవరు ప్రాణం తీయగలరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోగాల ముందు వైద్యం ఓడిపోయింది, ప్రభు వాక్కు ఓడిపోలేదు, దేవుని శక్తి ఓడిపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి ఓడిపోలేదు. దేవునికి స్తోత్రం. ఈ జీవవృక్షపు ఆకులు, జీవవృక్షపు ఆకులు దేనికి? మనుషులు ఎవరైపడింది? ఆ వృక్షము యొక్క ఆకులు, ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై, ఏ స్వస్థత? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, అది ఘోరమైన వ్యాధి గలది. ప్రియులారా, నన్ను మోసం చేసే వాడు సైతాన్ కాదు. మన సైతాన్ పేరు ఎత్తకండి. ఏం చేయొద్దు చెప్పండి అయ్యా బాబు. సాతాను మీద జయం పొందడానికి చక్కని వాక్యం అనే ఖడ్గం మనకు బైబిల్లో. ఏమని అంటే ఆడవాళ్ళకి నేను ఎప్పుడు కొద్దిగా, మీరు చాలా మంచివాళ్ళు, దేవునికి స్తోత్రాలు. బైబిల్లో మాట ఉంది, స్త్రీలారా మీ భర్తకు లోబడి ఉండు, పురుషులారా మీ భార్యను ప్రేమించుడి. ఈ రెండు కరెక్ట్గా చేసామనుకోండి, చాలామంది చెప్తుంటారు, అయ్యా ఏంటి ఇగో నా మాట, దుష్టుడు ఎక్కడొస్తాడు చెప్పండి? దుష్టుడు ఎక్కడ ప్రవేశిస్తాడు? వాక్యములు నిలిచి ఉండకపోతే స్త్రీ బలహీనమైన ఘటమని ప్రభుకు తెలుసు. అందుకని ఆ బలహీనమైన ఘటముకున్న ఈ సహోదరి ప్రభువైన యేసుక్రీస్తు సారూప్యమునకు సమరూపముగా మార్చబడ్డానికి వాక్యం ఏం చెప్తుంది? నీ భర్తకు లోబడు. పురుషుల గురించి ఏం పడింది? పురుషులకు మంచి ఏ క్లాస్ గుణం ఉందండి. పెళ్ళైన కొత్తలో భార్యను పట్టుకుని, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కానీ ఇంగ్లీష్ మాటలు వచ్చేస్తే అర్థాలు తెలియవండి. డియర్ అనే మాట ఆడవాళ్ళు అంటారు, మగవాళ్ళు అంటారు. చెప్తున్నారు పెద్దన్ని అంటారా? దేవుని రక్షించారు. నేను మగవాడు ఆడవాళ్ళని అంటాను, కానీ నాకు తెలిసిన మట్టుకి బాగా ఆలకించాలి. దేవుని హల్లెలూయా. పెళ్ళైన కొత్తలో యవనస్తులు భార్యను దగ్గర తీసుకుని, ఇప్పుడు పాపం అది పూర్వం తిన్నాళ్ళు వేరుకు, ఇప్పుడు అంతా పబ్లిక్ అయిపోయింది. మాట్లాడరండి, ఎన్నో మంచి కౌరులు చెప్తారు. డియర్, నీ గురించి నా భావనమైన మనం ఎప్పుడు కలిసే ఉందాం. ఒకలో ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టేదాకే మంచి సంబంధం ఉంటుంది. అక్కడ కానించి మొదలవుతుంది, అక్కడ కానించి అసలు కూడా మొదలవుతుంది. ఇలాగా దయించి అన్ని రంగాల్లో బైబిల్లో చక్కగా ఉపదేశం ఉందండి. ఒక కుటుంబ వ్యవస్థ ప్రభువుకి మహిమకరంగా సమాధానకరంగా ఉంచడానికి వాక్యం ఉంది. మనకి వాక్యం నాకు విధే చూపాలండి. హల్లెలూయా. రోజున పోలీస్ ఆఫీసర్ గారు నాకు ఫోన్ చేశారు. నేను పొద్దున్నంతా ట్రై చేశాను, నా వల్ల అవ్వలేదు. మళ్ళీ మధ్యాహ్నం రమ్మని చెప్పి నేను వెళ్తున్నాను,
ప్రేయర్ చేయండి. ఏంటి ఏమైంది సార్ అన్నాను. ఏమైంది, అంత బాగుంది కానీ అక్కడ సహోదరుడు ఒప్పుకోవట్లేదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు విన్నారు అని అన్నారండి. ఇది ఒక క్రైస్తవ సంస్థకు చెందిన గొడవ. లోకపరమైన అయితే నేను మీకు ఫోన్ చేయమని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి. హల్లెలూయా. అక్కడ జరుగుతున్న పరిణామం నేను తప్ప ఎవడి విశ్వాసం లేరు అక్కడ. బాగా గమనించండి. అన్నిటికీ చక్కని పరిష్కారం ఏంటి? యోహాను సువార్త 8:37 తీయండి త్వరగా. ఇంకొక మైకు పట్టుకోండి. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తన యందు విశ్వాసం ఉంచిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై, నిజముగా అయ్యా యేసు ప్రభుకు నిజమైన శిష్యురాలుగా ఉండాలంటే ఆ శిష్యత్వంలో మనల్ని స్థిరముగా నిలబెట్టేది ఏంటి? వాక్యములో నిలిచి ఉండాలి. అంటే నిలిచి ఉంటే వాక్యం మన పాదాల కింద పెట్టుకుని దాని మీద నిలబడతాం కాదు. దేవుని వాక్యము మన హృదయములో. ఏమండి, సత్యమునకు దేవుడు మన ప్రభు ప్రతిష్ఠించాడు. సత్య వాక్యమునకు మనం ఏం చేయబడ్డాం? ప్రతిష్ఠింపబడిన వారు మండి ప్రియులారా. సత్యము నుండి కుడిమికి కానీ ఎడమకు కానీ మనం తొలగకుండా ఉంటే ఏ శక్తి మనల్ని సంపదాలదు. దేనికి భయపడవలసిన పని లేదు. ఒక మాట, క్రీస్తు యేసుని కలిగిన ప్రతి దేవుని బిడ్డ అన్ని చట్టాలని గౌరవిస్తారు, అన్నిటికీ విధేయత కలిగి ఉంటారు. అహంకరించడానికి, గర్వించడానికి, తిరస్కరించడానికి, ఎదిరించడానికి ఆ పాత స్థితి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మంచి చెడులు తెలియపరచు వృక్షం యొక్క ఫలసారం అది. ఒక విశ్వాసి మారు మనసు పొంది హల్లెలూయా బాప్తిసము ద్వారా యేసులో మనము యేసులో ఆయనలోనికి బాప్తిసం పొందినప్పుడు ఆ మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము ద్వారా వచ్చిన జ్ఞానము, ఆ తెలివి, అవంతయు ఏమైందండి? మీరు క్రీస్తుతో కూడా సిలువేయబడ్డారు, ఆయనతో కూడా సమాధి చేయబడ్డారు. ఏది సమాధి చేయబడింది? ఆ మంచి చెడులు కూర్చుని జ్ఞానం ఇచ్చే ప్రాచీన పురుషుడు ఉన్నారు చూసారా? అతడు సమాధి చేయబడితే ఏం చేస్తారు చెప్పండి? అర్థమైందండి మీకు? హల్లెలూయా. నేను ఎప్పుడైనా నిద్రిస్తాను, ఎప్పటికైనా వెళ్ళిపోతా. పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత సమాధి చేయండి. అలా కొంత ఏదైనా ఉంటే చేశారు, కొంచెం చెయ్యి ఊపుతాను, కాలు ఊపుతాను. అర్థమైంది మీకు? ఆ ప్రాచీన స్థితి అంతా ఏం చేయబడింది? సమాధి చేయబడింది. ప్రియుల నోహో దినాల్లో జల సమాధి అయిపోయినట్లు బాప్తిసము ద్వారా ఆ ప్రాచీన స్థితి సమాధి అయిపోయి అక్కడి నుంచి ఇప్పుడు ఏమైంది? నవీన పురుషుడు. అనేక మంది బాప్తిసం పొందేటప్పుడు చాలామంది ఉంటారు. నేను బాప్తిసం పొందేటప్పుడు ఎవ్వరు లేరు నాకు దగ్గర. మా పాస్టర్ గారు సామలకోటకి కాకినాడకి మధ్యాహ్న కాలం ఉంది కదండి, హల్లెలూయా. ఆ కాలంలో తీసుకెళ్ళేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చారు. నేను పొందింది 1975 డిసెంబర్ 25 అండి. యేసుప్రభు పుట్టినరోజు, మంచి రోజు. కానీ బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది ఇలా పిలిచేది. క్రీస్తు దాసుని పేరెట్టాడు. మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. ఒక సత్యాన్ని మీరు వినండి దయించి. బాగా గమనించండి ప్రియులారా, బాగా మనసు పెట్టండి. మీకు అర్థమవుతుందండి సత్యం? హల్లెలూయా. ఈ జీవిత కాలంలో జరుగు ప్రతి పరిస్థితి మీద జయము పొందటానికి వెరీ సింపుల్. వాక్యం మన హృదయంలో నిలిచి ఉంటే అన్నిటి మీద జయం వస్తుంది.
వాక్యమునకు వేరేగానే మనం వెళ్ళిపోయామనుకోండి, అన్నిట్లో ఓటమి ఓటమి. అప్పుడే రాస్తాం, పాడతాం, ఈ జీవిత ఈత అయ్యా. హల్లెలూయా. అవన్నీ నేను మాట చెప్తే ఏమనుకోకండి బాబు. పిల్లల్ని మాయ చేసి భోజనం తినిపించి, నాకు చిన్నపిల్లలకి అదేం గొడవ, తింటుంది అంటారండి. హల్లెలూయా. పాటలు పాడుతూ ఉంటారు, ఏవో చెప్తూ ఉంటారు. చాలా జాగ్రత్త తినాలి ప్రియుల. ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్నపిల్లలకి, అది తల్లులకు బాగా అర్థం, అది తినిపించేవాడు. కాబట్టి ఈ సమయంలో ఆత్మీయంగా వద్దలడానికి ఏ జోలపాట అక్కర్లేదు. ముందు నువ్వు వాక్యములో నిలిస్తే కుటుంబ సంబంధంగా అన్నిట్లో జయం వచ్చేస్తుంది. సమాధానకరమైన బతుకు మనం బతకచ్చు. తర్వాత ఇక్కడ వినండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇప్పుడు ఈ వ్యాధి అక్కడ ఏముందండి, అది ఘోరమైన, ఏమంటే వినాలి. ఇర్మియా భక్తుడు ఆ దాని యొక్క సారాంశం ఏమిటి ఆయన బాగా అనుభవించి, ఇర్మియా భక్తునికి శ్రమలు ఎక్కువైనప్పుడు తన పుట్టుకును గురించి చెప్పించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని కృపలో ఉన్న వ్యక్తి దేవునికి విరోధముగా మాట్లాడడానికున్న మూలం ఏమిటో గుర్తించాడు. అలా దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఆయన జీవితంలో ఎదురైనాయి. దానికి కారణం ఏంటి? ఇదిగో నా హృదయంలో, నా లోపడున్న అవయవాల్లో ఈ హృదయం అనే అవయవం ఒకటి ఉంది. అది జీవము గల దేవుని వాక్యమునకు లోబడకుండా, సత్యములో నిలిచి ఉండకుండా. నేను ఈ మధ్యని ఎవరైనా కొత్త ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి కదా, ఆడపిల్లలకి అందరికి ఒక మాట చెప్తాను. హల్లెలూయా. ముందు ఎవరైనా వివాహం కుదుర్చుకునేటప్పుడు దయించి నిష్కపటమైన సహోదర ప్రేమ ఉందో లేదో చూసుకో. ఏ ప్రేమ వింటున్నారా? చాలా జాతకినాలు మీరు. ఆవిడ మహాపేత్రాపర్రాలు. ఎందుకు అలా చెప్తున్నారు? పెళ్ళి అయిపోయినాడు ఈయన. అయ్యి బాబు ఇంకేమనుందా? ఎంత భక్తిపరుడా! దయించి పెళ్ళిళ్ళకి నన్ను తీసుకెళ్ళకండి అంటే, పెళ్ళి మాట్లాడుకోవడానికి ఎక్కడ తీసుకెళ్ళండి. నేను యథార్థం చెప్పా, కక్కిని చెప్పేస్తాను. మీరు అర్థమైందండి? బాగా గమనించండి, బాగా గమనించండి, బాగా గమనించండి. హల్లెలూయా. వెరీ సింపుల్ బాబు. వాక్యములో నిలిచి ఉంటే చాలు. వాక్యం అన్నిటికీ ముఖ్యమైనది. వాక్యం వాక్యం వాక్యము వాక్యము ద్వారానే భూమిని శూన్యంలో సృష్టించాడు. మన వచ్చిన అంజులందరూ నా వంక 45 ఏళ్ళ బట్టి గుండె 3 సార్లు గుండె. నేను చెప్పాను, చిన్నబ్బాయి గారు ఉన్నారు, మీరు వెళ్ళి అడగండి ఆయన్ని ఎలా పోతుందని అడిగారు. చక్కగా అడిగారు, దేవుని స్తోత్రం. అప్పుడు చెప్పాను, భూమి శూన్యంలో వేలాడు, ఆకాశ మండలములు శూన్యములో దేవుడు వేలాడదీశాడు. దీనికి సైన్స్ ఏమండి, సైన్స్ కూడా ఏం చెప్తుంది? అమ్మ చదువుకున్న వాళ్ళు చెప్పండి. అలా బాబు నేను అబద్ధం చెప్పినట్టు మీరు అందరూ అలాగే ముసుగులు వేసుకుని ఈ మూతులకి పెట్టి మాట్లాడుకుంటే, శూన్యములో ఉందని సైన్స్ చెప్తుంది. చెప్పండి, ఇంత విశాలమైన భూమి రోజు లక్షల లక్షల టన్నులతో లారీలు, అంటే ఒక టన్ను 1,00,000 టన్నులు, 30 టన్నులు 40 టన్నులు లారీలు ఉంటాయి. ఎంతో బరువుతో లారీలు తిరుగుతూనే ఉన్నాయి వేగంగా. హల్లెలూయా. నేటికి ఎలాగాగింది? శక్తిగల దేవుని మాట, శక్తిగల దేవుని మాట, అదే జీవపు వాక్కు. ఆ శక్తిగల జీవపు వాక్యలో నీవు నేను నిలుచుంటే ఈ జబ్బు ఏపాడుతండి. ఆ శక్తిగల వాక్యం ముందు చెప్పరే. అర్థమైంది మీకు? ఏపాటిది రోగాల గురించి కానీ, ఏ పరిస్థితులైన ఆర్థిక ఇబ్బందులు ఎనీ
పరిస్థితి తారుమారైతే విశ్వాసం చేయవలసింది నిన్ను నువ్వు తగ్గించుకుని కన్నీరు కాల్చు. నీ ఇబ్బందికి, నీ నష్టానికి, నీ రోగానికి మూలమేంటో దేవుడి సందులో పరీక్షించుకో సహోదరి సహోదరు. పరీక్షించుకోండి. దేవుని దగ్గర ముందు మొదలుపెట్టండి. దేవునికి మనుషులకి విరోధమైనది ఏది ఉన్నా, అయ్యా ఒక్క సత్యం చెప్తున్నాను మీకు, నిష్కపటమైన సహోదరు ప్రేమ లేకుండా, ఆ ఫలము ఫలించకుండా ఏ బాధకుడు, ఏ విశ్వాసి కూడా క్రీస్తు మహిమలోకి వెళ్ళలేడు. అసాధ్యం అది. ప్రతి నిజమైన పరలోకంలో వెళ్ళే ప్రతి దేవుని బిడ్డ అలాగ అలవర్చబడ్డాక సాధకం చేసుకుంటాడు. ఈ మలినంతో కూడిన మూర్ఖపు తరమ కలిగిన ఈ లోకంలో జీవిస్తున్న కాలమంతా కూడా హల్లెలూయా ఆ విషయంలో సాధకం చేసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ ఘోరమైన వ్యాధి గల హృదయానికి బెస్ట్ మెడిసిన్ ఏదయ్యా అంటే, జీవనది యొక్క విలువైపులా ఉన్నటువంటి వృక్షము ఉన్నది. ఆ వృక్షము ఆకులున్నాయి చూసారా, దాని ఫలములు. హృదయం అనే వ్యాధికి ఆ మందు అక్కడ ఉంది. హల్లెలూయా. ఆ మందు ఒక్కటే ఈ హృదయం అనే వ్యాధిని బాగు చేసేది. ఈ మందు ఎంతకాలం వేసుకోవాలి? అందరు కోర్సు రాసిస్తారండి. నేను ఒక జబ్బు, ఒక రోగం కాదు బాబు. అర్థమైందా? మా అమ్మగారి ఇల్లు, మా అత్తవారి ఇల్లు, నా విశ్రాంతిలు కాకినాడ పెద్ద హాస్పిటల్. ఒక ఆయన ఉండేవాడండి, పత్తన్ నాయుడు గారు అని, చంద్రబాబు నాయుడు గారు బంధువు అండి. ఆయన కమ్యూనిజం మంచి ఆస్తిపరుడు. హల్లెలూయా. మంచి మంచి వైద్యుల దగ్గర నన్ను తీసుకెళ్ళాడు. ఆ రోజుల్లో చాలా జాగ్రత్తగానండి ప్రియులారా. అర్థమవుతుందా బాబు? శరీరం వెలపట, హృదయం వెలపడున్న ప్రతి దానికి దొరుకుద్ది మందు. కానీ హృదయం అనే ఘోరమైన వ్యాధికి మందేది? జీవవృక్షము ఆకులు. హల్లెలూయా. అది నెల నెల ఆ ఫలాలు ఫలిస్తుంది. ఆ ఫలాలు తింటూ హల్లెలూయా. విశ్వాస యొక్క నిరీక్షణ ఏంటండి? దేవుని ప్రజల నిరీక్షణ ఏంటి ప్రియులారా? మన నిరీక్షణ ఏంటి? జీవవృక్ష ఫలములు తినేవారు రోజు రోజు ఏమవుతారు? వారికి ఏ జ్ఞానం లేదు. వారికి ఉన్న జ్ఞానము ఒక్కటే. వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి దేవుడు శ్రమలు ఎలా చేశాడు అనుకోండి, వాటికి సంపూర్తిగా విధేయత చూపిస్తారు. బొచ్చు కత్తిరించిన వాని ఎదురు గొర్రె మౌనంగా ఉన్నట్టు. నో ఆర్గ్యుమెంట్ ప్రియులారా. వాదపవాదాలు మాత్రం లేవు. ఎవరికి? జీవవృక్ష ఫలము తిన్నవారు వాదాపవాదాలు చేయడానికి సారం జరిపాదం. అర్థమైందా? చూడండి, ముసలోళ్ళు పాపం అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత తిన్నంగా ఉండలేరు, ఇంటికాడికి వచ్చింది ఏదో సొలుగుతూ ఉంటారు. మీకు అర్థమైందా? అలా చూస్తారేవండి. హల్లెలూయా. ఏదో మంట ఉంటారు. మా చిన్నప్పుడు మా నాన్నగారు పందలపాక కత్తరు అంటే మీకు తెలుసో తెలియదు, మట్టి రంగులో ఉండేది మాట. చాలా చీప్ అండ్ బెస్ట్. హల్లెలూయా. అవి మాకు ఇచ్చేవారు చిన్నప్పుడు. ఒకవేళ మా మనోడికి మా డాన్బాబు మా కోళ్ళు వెళ్ళి ఒక మంచి డ్రెస్ తెచ్చారనుకోండి, పాపం తాతయ్యని కాబట్టి చేపెత్తారు. ఊరుకుంటాను ఈ ముసలోడు ఎందుకు అన్నారు అది. మా నాన్నగారు నాకు కత్తరు కొనేవారు. ఏంటి ఎంత డబ్బులు? ఈ సొడుగులు, ఈ గొనుగులు ఏం చేస్తాయి మీకు తెలుసా? అర్థమైందలేదు. అలాగే ప్రియులారా, హృదయమనే వ్యాధికి దానికి అవసరమైన మందు దొరకకపోతే ఆ లోపలికి వచ్చిన అదే చేస్తాం. ఎప్పుడు దాకా ఈ కోర్సు వాడాలి?
ఎంత డబ్బులు అవుద్ది? అయ్యో తనే వల్ల ఈ కోర్సు ఎంతవరకు వాడాలి? శరీరంలో దేవుడు నిన్ను 1000 సంవత్సరాలు ఉంచాడు అనుకో, 1000 సంవత్సరాలు ఈ కోర్సు వాడవలసింది. షుగర్ వ్యాధి ఉందనుకోండి, మీరు బాగా వినాలి, బ్రతికినంత వరకు. ఇక్కడ సోదరుడు డేవిడ్ గారని, తాడేపల్లి డేవిడ్ ప్రియులు వరకుమార్ గారి ఇంట్లో ఉండేవారు. చాలా నాకు పరిచయం. ఒక రోజున 2 తొడలు చూపిస్తే మర్చిపోయిందండి. ఇన్సులిన్ ఇంజక్షన్తో ఎప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా 7 సంవత్సరాలు ఏ వైద్యం లేకుండా బతికాడు దేవుని స్తోత్రం. ఓ రోజు స్మారక కూటానికి వెళ్ళినప్పుడు నేను వరకుమార్ గారు తాడేపల్లి వెనకాల కూర్చున్నామండి. ఎదురు కూర్చున్న వాళ్ళు అందరూ చెప్తున్నారు, ఈయన అయినప్పటికీ చాలా కట్టాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడట, ఈస్ట్ గోదావరిలో ఏదో ఊరుంది, 7 సంవత్సరాల మందులు లేకుండా మాకు లేకుండా బాగానే బతికాడు, ఏమైందో ఇలా అయిపోయాడు. నేను ప్రియుల కుమార్ గారు వెనకాల కూర్చున్నామండి. హల్లెలూయా, బాగా గమనించండి. నా ఏమంటే దయించి ఒక సత్యం చెప్తున్నాను, వాక్యమునకు విధేయులమై వాక్యంలో నిలిచి ఉంటే చాలు. ఏ పరిస్థితికి ప్రభు రాకడొచ్చేస్తే ఎత్తపడతానా లేదా? ఏమంటే ఎత్తపడటానికి అవసరమైన, హల్లెలూయా, అవసరమైనది నెల నెల ఫలాలు ఇస్తుంది. ఏదది? జీవవృక్షమని యేసు ప్రభు. హల్లెలూయా. రాత్రి చెప్పాను, పసి పిల్లలకి ఏం చేస్తారండి, ఒకవేళ తల్లిపాలు లేవనుకోండి, చిక్కని పాల్లో నీళ్ళు కలుపుతూ ఉంటారు. ఎందుకు చెప్పండి త్వరగా? అరగటానికి. అరిగే స్థితి వచ్చినప్పుడు కొంచెం చిక్కని పాలు ఇస్తారు. అర్థమైందా లేదా ప్రియులారా? హల్లెలూయా. తర్వాత ఏం పెడతారు? చారన్నం. హల్లెలూయా. మా చిన్నప్పుడు కందిపప్పు నెయ్య. అలాగలాగే జనవరి నెలలో డిసెంబర్ నెల దాకా 5 ఏమవుద్దండి చెప్పండి మీరు సమ్మగారు? మాట్లాడుతుంది మా మనవరాలు, చిన్నప్పుడు పడుకుని కాళ్ళు నొక్కమని. హల్లెలూయా. ఎందుకంటే మా కూతురు గారు నొక్కుతూ ఉండేవాడు దేవునిస్తూ. చాలా జాగ్రత్తలేండి ప్రియులారా. 1వ నెలలో ఇచ్చిన పాలే గారి డిసెంబర్ దాకా ఇస్తే ఎలా ఉంటాడు? అమ్మా, ఏ తల్లి అలాగ బుద్ధిహీనంగా బిడ్డలను పెంచదు. 12 కాపులు కాయచున్న జీవవృక్షపు వృక్షమని యేసయ్య. హల్లెలూయా. ఆయనలోంచి వచ్చిన ఫలాలు ఈ అంచె దినాలలో రోమా 8:29 రాయబడినట్లుగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యమునకు సమరూపముగా ఒక పరిశుద్ధుడు శరీరంలో ఉండగానే మలచబడాలి. 2 కొరింథీ 3:18 రాయబడినట్లు ప్రభు ఆత్మ చేత ప్రభు పోలికగా మార్చబడాలి. దానికి మనం ఏం చేయాలి? ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీవవాక్యము వినండి, చూడండి. మనం బాగా పెరిగిన తర్వాత మీకు మాట చెప్తాను. నేను తినాలి, బాగా తినేవాడిని, బాగా తాగేవాడిని. మంచినీళ్ళు కాదు, రాంది. ఒక మాట వినాలండి. హల్లెలూయా. నా తండ్రికి చిన్నబ్బాయి గారి తిండికి చిన్నబ్బాయి గారి సాక్ష్యం. మా ఇంట్లో ఎలాగుండేదో ప్రారంభంలో అడగండి. బాగా గమనించండి ప్రియుల. హల్లెలూయా. నేను బాగా తినేవాడిని అండి. పూర్వం దగ్గర ఒక 2 కేజీలు కోడిని కోస్తే అందులో 3 వంతులు తినేసేవాడిని. అది ఏం చేద్దాం నా శరీరానికి చెప్పండి? అలా మీకు శక్తిని ఇస్తుంది, బలం ఇస్తుంది. నాకు ఫస్ట్ స్ట్రోక్ రాగినప్పుడు మేము పాడేరులో జాబ్ చేసేవాళ్ళం. నెలలో రమారమి ఒక నెల రోజుల్లో ప్రియులారా, పాడేరు నుంచి పెద్ద బయలు ఉంటుందండి, పెద్ద బయలు ఉక్కుపేట వరకే బస్సులుండి. ఆ రోజుల్లో
జిల్లా అధికారికి జీప్ ఉండేదండి, తర్వాత వాళ్ళకి ఏమీ లేదు. కుంపేట నుండి అరకు లోయ వరకు పర్వతాలు ఎక్కి దిగి పరుగు. దానికి అంత పరిగెత్తడానికి ఏది ఆ కారణం చెప్పండి? శరీరానికి శక్తినిచ్చే ఆహారం తినటం వల్ల. హల్లెలూయా. గుట్టలు ఎక్కుతూ గుట్టలు దిగుతూ పరిగే. నేను సేవకు వచ్చిన కొత్తలో విలసన నాకు అబ్బాయి అండి, అసలు తయారవుతూ లేటు. హల్లెలూయా. నేను నడక, ఆ పిల్లల పరుగు. చాలా జాగ్రత్తగా. దీని అంతటికి కారణం ఏంటి? ఆ రోజుల్లో ప్రభులు లేనప్పుడు ఎవరైనా విరోధంగా మాట్లాడితే కొట్టేద్దామా, నవ్వులేద్దామా, మింగేద్దామని ఉండేది. దాని అంతటికి శక్తి ఎవరు? తిండి. అలాగే ప్రియులారా, జీవవృక్షపు అయిన యేసు క్రీస్తు, హల్లెలూయా, ఆయన నోట నుంచి వచ్చి జీవపు ఫలాలు ఎవరు భుజిస్తున్నారో, హల్లెలూయా, వారు ఆత్మీయంగా స్థిరపరచబడతారు, ఆత్మీయంగా బలవంతులుగా ఉంటారు. అలాంటి పరిశుద్ధులు క్రీస్తు యేసు యొక్క రాకడికి దేవుని కుమారుడిని యేసు సారూప్యములకు సమరూపముగా మారిపోతారు. ప్రభువుకు యేసు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడతారు. వారు శరీరంలో ఉండగానే కొలసి 3:1 రాయబడిన వాక్యము 3 వాటిలో ఏమి రాయబడింది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మనసు పెట్టుకునుడి. భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకొనకుడి. ఎందుకు భూ సంబంధం? పరిశుద్ధులు సైతం, అయ్యా నేనందరూ పరిశుద్ధులు ఎరుగుతున్నాను ప్రియులా, అందరూ పరిశుద్ధులు ఎరుగుతున్నాను. అపవాది తన కుయుక్తులతో వారి మీదే వేటాడి చిత్తుగా ఓడించిన వ్యక్తులు, ఓడిపోయిన వ్యక్తులు నాకు తెలుసు. ఇప్పటికీ నా భయం అదే, అలా ఓటమి పాలు కాకుండా ఉండటానికి, అంతరంగ పురుషు యందు శక్తి గలవారుగా ఉండటానికి, రోజు రోజు మన నడకలో, మన మాటలో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో ప్రభువైన యేసుక్రీస్తుకున్న పరిశుద్ధత, నీతి, దీనత్వము, యథార్థత. ఏమండి, క్రైస్తవ జీవితం ఒక విశ్వాస ఆత్మీయంగా పెరుగుతుంటే సంపూర్ణ వినయము, సంపూర్ణ విద్య. సంపూర్ణ వినయము, సంపూర్ణ విద్య. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, బాగా గమనించండి. ఇంకో రే ఏమన్నా అన్నావంటే కోపం వచ్చింది. కోపం వస్తే ప్రభుకి. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, వీడి వల్ల ప్రభుకి మయం రావాలి, కాబట్టి ఏం చేయి అలా ఉందండి. అందరూ ఎలాగ జాగ్రత్త పడుతున్నారు, నువ్వు జాగ్రత్త. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒరిస్సాలో ఒక సంఘటన జరిగింది. కథకు ఒకప్పుడు భయంకరమైన రౌడీ అయింది ఒక సోదరుడు, ఒక అబ్బాయి. అన్న తల్లి ప్రభువైన యేసు రాకడకు నిరీక్షించే తల్లి. ఆమె ఎంత పరిశుద్ధంగా ముందుకు సాగుతుందో, ఎప్పుడు తన హృదయానికి గాయము కలిగించే పనులు, ఎప్పుడు మర్డర్లు. కొంతమంది రాజకీయ నాయకులు ఆ యవనస్తుని వాడుకున్నారు. కానీ తల్లి కన్నీటి ప్రార్థన, ఆమె కన్నీటి ప్రార్థన, నా ప్రభు నా కుమారుని తప్పగా మారుస్తాడని ఒక నిరీక్షణ అద్భుతంగా ఒక రోజు నా బిడ్డను మార్చింది. నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి చనిపోవడానికి అతడే కారకుడే. మీరు ఒక విషయం గమనించాలి, దేవునిస్తూ దేవుని కృపను బట్టి దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు, రక్షించాడు. ఏం చేశాడండి? బాల్యము నుండి తల్లి యొక్క సత్ప్రవర్తన చూస్తూ ఉన్నాడు.
ప్రతిరోజు మోకరించి, ప్రభువా నీ పోలికగా నీ వలె జీవించే భాగ్యం నాకు దయచేసి. కన్నీటి ప్రార్థన, పరిపూర్ణమైన మారు మనసు వచ్చింది. ఒక గొర్రె పిల్లవలే అయిపోయాడు ఈ సంఘటన. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్ళి అతని సంపాలని ఎందరో కనిపెడతా ఉన్నారు, ఎవరు వెళ్ళి అతన్ని ఏమి చేయలేదు. అలాంటి భయంకరమే. ఎప్పుడైతే అతను మారు మనసు పొందాడు, హల్లెలూయా, ఎప్పుడైతే మారు మనసు పొందాడు, మా అబ్బాయి ఇసాకు వచ్చాడా, ఒకసారి పైకి లేక నాన్న, మంచి పర్సనాలిటీ మా కొడుకు, హల్లెలూయా. అంతకంటే సన్నంగా ఉండి ఒకటి పంపించారు కత్తిచ్చి. ఒరిస్సా కటక్ సత్తర బజార్ అని ఉంటుందండి. ఆ బజార్లో ఆయన నడుస్తూ వస్తున్నాడు. ఇతడు కత్తెట్టుకెళ్ళాడు, మామూలుగా వెళ్ళి మాట్లాడుతూ కాలర పట్టుకుని ఒక్కడ కొట్టాడండి. ఎవరిని? ఈ బలవంతుడు ఒకప్పుడు 100 మందిని హత్య చేసిన వ్యక్తి పేరు చెప్పితేనే భయం. నవ్వుతూ, సోదరుడా ఈ చెంప మీద కొట్టమంటావా అని చెప్పేసి వెంటనే తెచ్చని కత్తి తెచ్చి ఒక పోటు పొడిచాడు. అంతే. తర్వాత కొంతమంది వచ్చి ఫుల్గా పొడుస్తున్నారు. ఆయన పలికిన మాట మీకు చెప్తూ దేవునికి స్తోత్రాలు తెలుసు. ప్రభువా, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, వీరందరినీ దయతో క్షమించు. బాగా గమనించాలి. మొట్టమొదటగా వెళ్ళి కొట్టిన వ్యక్తి ఒక విషయం చెప్పాడు. తర్వాత నేను అతని దగ్గరికి వెళ్తూ భయపడుతూనే వెళ్ళాను. ఎందుకని నన్ను పంపిన వారు చేస్తున్న పోర్షన్ బట్టి. చెంప మీద ఒక దెబ్బ పడితే ఏం చేశాడు ఆయన? ఇలాగా దేవవృక్ష ఫలమైన యేసుక్రీస్తు ఫలాలు భుజించేవారు. వారు ఇలాగే ఫలాలు ఉంటాయి దేవుని స్తోత్రం. నో ఆర్గ్యుమెంట్. ఊరికే మనం చర్చించుకుంటే ఏమండి దానివల్ల కలిగేది ఏంటి చెప్పండి? ఏమవుతమ్మా చెప్పండి. ఏమీ లేదు అసలు. వాటికి ఇందులో చోటు లేదు. హల్లెలూయా. ఏమంటే అర్థమవుతుందా? ఇది ముందు ఈ ఘోరమైన వ్యాధి ఉందో చూసారా? ఇదండి హృదయం అనే వ్యాధి ఉంది చూసారండి? దానికి బెస్ట్ మెడిసిన్ ఇది. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. నా హృదయం ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని ఆత్మాభిషేకం లేకుండా, వాక్యములు నిలవకుండా ఉన్నప్పుడు ఎలాగ మోసం చేసిందో, ఎలాంటి వాటిని పాలయ్యానో నేను అనుభవంతో చెప్తున్నాను. యేసు క్రీస్తులో జయమే జయమే జయమే. వాటమి లేదు. ఏ రోగము ఏ జబ్బు మన నెత్తి మీద ఎంట్రీ కూడా తీయలేవు. ఏ శక్తికి భయపడక్కర్లేదు. కానీ నిజమైన దేవుని బిడ్డలు సంపూర్ణ వినయ విధేయతలు కలరు. మాటలో ఏమండి నో నేర్చుకుని ఎవరు చేయరు. ఏది కలిగి ఉన్నామో అదే ఫలించాలి. అర్థమైంది బాబు? హృదయం అన్నిటికంటే ఏమంటే ఇప్పటికీ అనేక మంది పరిశుద్ధుల జీవితాలు, అనేక కుటుంబాలు బాబు దయ చెప్తున్నాను, నెమ్మది లేకుండా కొనసాగటానికి ఒకే ఒక మూలం జీవవృక్ష ఫలం యొక్క సారమే. ఆ వృక్షంలో ఏ రుచి ఉంది? మంచి వెరీ చెడు, ఇగో చెడు తనం చేస్తాడు. అర్థమైందండి? కానీ జీవవృక్ష ఫలములో ఏముంది? జీవం,
హల్లెలూయా. జీవం, సమృద్ధి జీవం. మనం శరీరంలో జీవిస్తున్నంత కాలం జీవం ఉంది. హల్లెలూయా. జీవం ఉంది, సమృద్ధి జీవం ఉంది. జీవము, సమృద్ధి జీవము చేత ప్రభు పిలుపు వచ్చినప్పుడు జీవము, సమృద్ధి కలిగిన వ్యక్తులు ఏమవుతున్నారు? ప్రభు పిలుపు వచ్చినప్పుడు నిత్య జీవంలోకి ప్రవేశిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమంటే భూమి ఆకాశాలు కాలిపోతాయి. కొత్త ఆకాశము, కొత్త భూమి నూతనముగా సృష్టించబడబోతుంది. ఆదిలో దేవుడు మానవుడు సృష్టించినప్పుడు పాపము లేని పరిశుద్ధుడిగా కలిసి పరిశుద్ధుడిగా ఉండటానికి మనలను దేవుడు సృష్టించాడు. పాపము ప్రవేశించుట చేత ఆదాము అవిధేయత వల్ల నేల శపించబడింది. ఈ శపించబడిన నేల, ఈ భూమి, పైన ఆకాశములు రెండు కలుషితమైపోయినాయి. ఇవి మొత్తం ఫస్ట్ ప్రభు రాకడ, పరిశుద్ధులు మధ్యాకాశంలోకి ఎత్తబడతారు. 7 సంవత్సరాలు భూమి మీదే ఉంది. అయ్యా, ఒక మాట మీరు వినాలి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. వింటున్నారా? తెలుసు కదా ట్రంప్ గారు. ఆయనకి ఒక అమ్మాయి కదా. ఆ అమ్మాయికి ఒకే భర్త. ఆయన యూదుడు, ప్రపంచంలో గొప్ప కోటీశ్వరుడు. ఆయన వ్యాపార సింబల్ ఏంటి మీకు తెలుసా? ఎటువబ్డాను 3 ఆర్లు. 3 ఆర్లు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు, అపోస్తలులు, ప్రవక్తలు రాకడ ముందు ప్రపంచ పరిస్థితి ఏ రీతిగా మారిపోద్దో ఈ సత్యవాక్యం మనకు బోధిస్తుంది. ప్రియులారా, ఈ జీవవృక్ష ఫలములు భుజించేవారు ఆ మహిమలోకి మనం ప్రవేశించకుండా ప్రతిరోజు దుష్టుడి పోరాటం ఉంది మనకి. ఇందాక నేను శరీర బలం గురించి ఎందుకు చెప్పాను? శరీరంలో బలం ఉన్నప్పుడు ఇంకొక శరీరం నేను వాడిని కొట్టి జయం పొందుకున్నాం. అలాగే అంతరంగ పురుషునందు నేను బలము కలిగి ఉండాలంటే ముందు నన్ను మోసం చేసే మోసకరమైన హృదయం బాగుపడాలి. దానికి స్వస్థత రావు. దాన్ని స్వస్థపరిచేది ఏది? జీవవృక్ష ఫలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దాకా ఈ కోర్సు చూడాలి, మర్చిపోకండి. శరీరములో ఉన్నంత కాలం ఈ కోర్సు. డబ్బులు ఖర్చు ఏమి లేదు. దీనికి ముందుగానే డిపాజిట్ ఏం చేయక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బతికినంత కాలము దేవుని వాక్యమునకు విధేయులమై సాగిపోయే పరిశుద్ధుల జీవితములు ఎంతో ధన్యకరమైనవి. మలయాళంలో సాంగ్, క్రైస్తవ జీవితము సౌభాగ్యదాయకం. క్రైస్తవ జీవితం ఎలపడెన్ని శ్రమలు ఉన్నా సుఖము, సౌఖ్యము, సమాధానం మన హృదయాన్ని యాదు. గొప్ప గొప్ప కోటీశ్వరులు వీళ్ళు కనుక్కోండి అయ్యా. హల్లెలూయా. సుఖము, సంతోషము, క్రీస్తు సమాధానంతో మన హృదయాలు ఏలబడాలంటే జీవవృక్ష ఫలమైన ఆ యేసు క్రీస్తు జీవపు వాక్యము తింటూ ఉండాలి. నెల కాపు మారుతూ ఉంటుంది. నాకు చెప్పేది అర్థమైందా? పసిపిల్లలకి పలసని పాలు ఎప్పుడు పట్టం. చెప్పండి, వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుద్ది చెప్పండి అయ్యా. అయితే కొంతమంది అంటారు, మేము పసిపిల్లలం కాబట్టి పసిపిల్లలకి పెళ్లి చేస్తారు. అలా ఇంత చేరి 4 పిల్లలు చేస్తారు. పసిపిల్లల వివాహం ఇండియా చట్టం ఒప్పుకుంటుందా? చేస్తున్నారంటే తీసుకుని జైలు వేస్తారు. నువ్వు పసిపిల్లగా ఉంటే అయ్యా, అమ్మ
ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడైన వధువు, ఆయనకి వధువుగా పనిచేయవు. చెప్పండల్లా, ఎవరికైనా పెళ్ళి అవుతున్నప్పుడు చిన్న చిన్న ఇంత ఆడపిల్లలు నాకు పెళ్లి చేస్తే బాగుండు అనుకుంటారు. నేను ఖచ్చితంగా చెప్పి నాకు పెళ్ళి అయిపోతే బాగుండు. పెళ్ళి కొడుకు సూట్ వేసుకున్నాడు, పట్టుసరి కొట్టుకొచ్చింది, ఆ కూర్చొని వేశారు, నీకు పెళ్ళి అవుతుంది. కానీ 18-20 సంవత్సరాలు వచ్చే వరకు ఆ గొడవలోకి వెళ్ళకుండా పెళ్ళి అవ్వాలి, తప్పదు. హల్లెలూయా. పసిప్రాయంగా ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. చాలామంది ఈ రోజున అనేక సంఘాలు ఇంకా నీళ్ళు కలిపి పాలే పడతా ఉన్నారు. ఏం చేస్తున్నారండి చెప్పండి? ఈవిడికి 10 లక్షలు జీతం అనుకోండి, మనరాలు నిన్నే నెలకి ఎంత చేసిన భాగం ఎంత ఎత్తో చెప్పమ్మా, బాగా చెప్పేది మనరాల. హల్లెలూయా. కాబట్టి ఆవిడ ఏం చేయాలి? ఎక్కడికి పోకుండా ఇష్టవతులు కలగకుండా కంగారు పడుతుంది, ఎక్కడ పట్టుకొని వాయికి ఎంతవరకు సహిస్తుందో కనిపెట్టాలి. పోతే ఏమవుతుంది? హల్లెలూయా. ఆయన ప్రాణం నా ప్రాణం లింక్ అండి, మీరే కంగారు పడకండి. హల్లెలూయా. బాగా గమనించండి నా ఫ్రెండ్లారా. కాబట్టి ఏం చేయాలా? నీ పేరు ప్రణీతనా? ప్రణీత. ప్రణీత అనే అమ్మగారిని మన సంఘంలోంచి వెళ్ళిపోకుండా గట్టిగా పట్టు. ఆవిడ కోపం పుట్టించేలాగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. ఇది ఏమంటే మనిషికి కోపం పుట్టించి లోబడలేని వారికి, హృదయం మోసంలో పడి ఓడిపోతున్న వారికి ఈ జీవపు మాటలు ఎప్పుడు దుఃఖాన్ని పుట్టిస్తాయి. అందుకే జీవవృక్షపు ఆకులతో నీ హృదయం అనే దానికి ఆ ఘోరమైన వ్యాధి నయమైపోతే హల్లెలూయా ఎదిరించే పరిస్థితి కాపాడు. ఇందాక నేను చెప్పాను కదా సహోదరుడు, తర్వాత 4-5 వచ్చి కత్తులతో పొడిస్తే ప్రాణం విడిచేటప్పుడు ప్రభువా వీరిని క్షమించు. కటకలో సేవ చేస్తున్న సహోదరుడు యేసుదాస్ గారని చాలామందికి తెలుసు. యేసుదాస్ గారు నల్లగొండ వారు, కోలంక. ఆ సోదరుడు కన్నులారా చూసి నాకు చెప్పిన చరిత్ర ఏమైంది చెప్పండి? మీకు ఏదన్నా జీవవృక్ష ఫలం చక్కని ఫలం పెట్టాం, ఏమైంది? ఏమి చేతకానుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడరేవండి, చంపేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే జీవపు సంఘంలో ఆ సోదరుడు గురించి ఈ రోజున మనం చెప్పుకోం. ఆ సోదరుడు నిత్య నరకానికి వెళ్ళవలసిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? ప్రభుకు సాక్షిగా అత్యున్నతమైన మహిమలోనికి ఆయన ప్రవేశిస్తున్నారు. దేవుడు ఇంతకీ ఆయన చేతులు కట్టేసింది ఎవరు? ఆయన మీదకి, ఆయన్ని చంపేవారి మీద ఏమీ చేయకుండా మౌనంగా దాల్చడానికి మూలమేమిటి? నెల నెల ఫలిస్తున్న జీవవృక్ష ఫలములు తిరిగిన సారం. ఏమంటే దుష్టుడి పైన జయము పొందటానికి శక్తివంతులుగా ఉండాలి. అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఉంటే అపవాది మీద మనకు జయం వస్తుంది. ప్రియులారా, అపవాది మీద జయించిన వారు అన్ని రంగాల్లో జయం పొందారు. ఎన్నో పాటలు ఉన్నాయండి. జయము లేదు, ఓటము లేదు, జయము లేదు. పక్కన ఓడిపోతూ ఉంటాడండి. ఓటము లేదు, ఓటము లేదు, ఓటము లేదు. ఆయన ఎవరో 60 రాశారు 10,000. ఇక్కడ కొంతమంది ఆయనలాగే పాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆయనకి పాపం తెలుగు సరిగ్గా రాక ఆయన పాడితే తెలుగు వచ్చింది మనకెందుకు గొడవ అలా చూస్తారే వల్ల. మనం ఎంత పాడి ఎంత గొంతులేస్తానండి, సైతాన్ని చాలా బాబు ఇంకా గొంతులేని ఆయన, ఇంకా గొంతులే. ఎందుకని? నువ్వు ఓడిపోయి ఇది వేస్తావు. కాబట్టి నా మాటలు ముగిస్తాను.
ప్రభు ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. దయించి ఒక విషయం మీరు వినా, ఏమంటే మీకు అర్థమైందా లేదా చెప్పండి. హృదయము అన్నిటికంటే మోసకరం. ఇర్మియా భక్తుడు ఏం చెప్తున్నాడు? ఘోరమైన వ్యాధి గల, ఈ ఘోరమైన వ్యాధి గల ఈ హృదయాన్ని మీద సంపూర్ణ జయము పొందాలంటే ఆ రోగానికి, ఆ రోగం ఏం చెప్పడాలి? బాగుపడాలి, స్వస్థపరచబడాలి. ఆ రోగం బాగైంది అనుకోండి, హల్లెలూయా, ఆ రోగం మీద, ఆ రోగం బాగైంది విశ్వాసి వాక్యాన్ని సందేహించలేడు, వాక్యాన్ని అనుమానించలేడు, వాక్యం మీదకు లోబడకుండా జీవించలేడు. ఇలా చెప్పిన కథకులో చెప్పిన రౌడీ సోదరుడు ఎందుకు చెప్పండి ప్రియులారా? ఏమంటే తన తల్లి ఎవరో చెప్తే తన ఆఖరిని పలికిన మాట విని గొంతులేసిందండి ఎవరి. హల్లెలూయా. ఈరోజు నా కొడుకుని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఎందువల్ల? నిత్య నరకానికి వెళ్ళవలసిన నా బిడ్డ రక్షించబడి ఇదిగో ఇవాళ ప్రభుకు ఒక సాక్షిగా ఆ బిడ్డ ప్రకాశిస్తూ ఉన్నారు. నేను తమ్మవారిలో కాంతమ్మ గారు నిద్రించినప్పుడు మాట చెప్పానండి అక్క గురించి. ఆమె శరీరంలో ఉన్నంత వరకు ఒక జ్యోతి వలె ప్రకాశించింది. నాకు ఒక నమ్మకం ఉంది, అనేక జ్యోతులు లెక్కిస్తే దేవుని స్తోత్రం. అక్కడ అనేక జ్యోతులు లెగిస్తాయి దేవుని స్తోత్రాలు. అలాగే దేవుడు తమ్మవరం గ్రామం మీద ఆయన కృప కుమ్మరించింది గాక. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారు మీకు? జీవవృక్ష ఫలము తింటే అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉంటుంది. అప్పుడు వెలపటి శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు అన్నీ ఎగిరిపోతాయి. ఒక్క మాట వినండి, నేను ఆఖరిగా ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. త్వరగా యోహాను రాసిన మొదటి పత్రిక 2:17. ప్రియులారా, ఈ మాట అందరి విశ్వాసుల మనసులోకి రానివ్వండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అయ్యా, అర్థమైందా? నేత్రాశ, శరీరాశలు, జీవపు డంబం 3 తండ్రి అయిన దేవుని వల్ల పుట్టినవి కావు. అవన్నీ దుష్టుడైన సైతాను వల్ల మంచి చెడుల వృక్ష ఫలంలో నుండి పుట్టిన ఫలాలు. తండ్రి వల్ల పుట్టినవి కావు. లోక సంబంధమైనవే. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు. అయ్యా, ఈ విషయం అందరి బాగా మనసులోకి రానివ్వండి సహోదరి సహోదరుడా. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు. అది లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు. ప్రియులారా, జీవవృక్ష ఫలమైన యేసుక్రీస్తు నెల నెల ఫలించే ఫలాలు తిన్న నిజమైన దేవుని బిడ్డలు ఆయనకు మహిమకరంగా జీవిస్తారు. ఆయనకు మహిమకరంగా జీవించే పరిశుద్ధుల విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై వారికా ఫలించాలని, వారి ఫలాలు నిలిచి ఉండాలని, హల్లెలూయా, వారు వృద్ధాప్యమందు కూడా ఇంకా సిగురు బట్టి పచ్చని సారము కలిగి సజీవుడైన సర్వ సృష్టి గల దేవునికి ఒక ప్రతినిధులుగా. ఎంత గొప్ప భాగ్యమండి! ఒక విశ్వాసి ప్రభువుకి ఒక ప్రతినిధిగా, ఒక సాక్షి జీవిగా జీవించుట ఎంత భాగ్యం అండి ప్రియులారా.
ఆ భాగ్యంలో నీవు నేను పాలువారు అవ్వాలని ప్రభు కోరుతున్నారు. అలాగ పాలువారుగా చేయడానికి బలమిచ్చేది ఎవరు? జీవవృక్ష ఫలములో. అవును, మిమ్మల్ని చూస్తాను భయం వేస్తున్నారు. ఎందుకంటే జవాబు చెప్పడానికి ఓపిక చాలతలేదు. హల్లెలూయా. అర్థమైందో లేదు మీకు? నేనెంత శక్తివంతంగా ఉంటాను ఆ బుడ్డే. అంటే మీరు అన్నం మానేమని చెప్తలేదండి, ఎందుకంటే దుష్టుడు మంచి బలేవాడు, ఉదయం మోసకరమైంది. ఇక్కడ చెప్పేదల్లా నేను తెలుగులో పోతిస్తే అయ్యా మీకు వేరే భాషలు అర్థం, మరి ఏం చేస్తుంది? దయించి నేను చెప్తున్నాను, క్రీస్తు సారూప్యంలోకి వెళ్ళకుండా ప్రియులారా ఎవరమైన మహిమలో ప్రవేశించలేము. నరకము అగ్ని ఆరదు, పురుగు సావు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఎందుకంటే మన శరీరం మట్టి. బాగా గమనించండి అందరూ దయించి. నేనున్నాను చూసారా? క్రీస్తాసు. క్రీస్తాసు అనే వ్యక్తి మట్టి కాదు. ఆ వ్యక్తి ఎవరు? సావు లేని వ్యక్తి. ఆ వ్యక్తిని నరకంలో అగ్ని కాల్చి బూడి చేయదండి. ఒక మాట, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ క్రీస్తు అని నేను కాలి బూడిదైపోతే ఈ బైబిల్ని వెంబడించండి. నేనండి ఈ బైబిల్ని వెంబడించండి, నేను అక్కర్లేదు. ఎందుకని? పౌలు గారి దినాలు ఒకటి ఉంది, రేపు చనిపోతాం, రేపు చనిపోతాం. కాబట్టి బతుకుని వాళ్ళు తిందాం, తాగుదాం, డ్యాన్స్ చేద్దాం, ఎంజాయ్ 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 లైఫ్, ఎంజాయ్ 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 ఎంజాయ్. హల్లెలూయా. కాబట్టి యథార్థమైన ఎంజాయ్ ఎక్కడుంది? సత్యవా జీవవృక్ష ఫలము తింటే నీ ఆత్మలో ఆనందంతో గొంతులేస్తాం, నీ ప్రాణంలో గొంతులేస్తాం, శరీరము కూడా సురక్షితంగా ఉంది. 16వ కీర్తనలు దావీదు భక్తుడు చెప్తున్నాడు, దేవా నీ జీవ మార్గము నాకు తెలియజేశాం, నీ జీవ మార్గంలోకి తీసుకొచ్చాం. కాబట్టి కనుక దానిని బట్టి నా ఆత్మయు, నా ప్రాణం, నా శరీరము సురక్షితముగా ఉంది. నీ బ్రతుకులో సురక్షితమైన జీవితాన్ని జీవించాలంటే ఈ సత్యవాక్యానికి లోబడండి ప్రియులారా. సత్యవాక్యంలో నిలిచి ఉండండి. ఏ భయము లేని, హల్లెలూయా, సమాధానకరమైన జీవితం, ఎంతో నెమ్మది గల జీవితం. హల్లెలూయా. ఒక్క మాట, యేసు ప్రభువు వారు హల్లెలూయా ప్రాణము కంటే ఆహారము గొప్పది కాదని ఎందుకు చెప్పాడు తెలుసా? ప్రాణమును కాపాడుకోలేడు కానీ ఆహారం కాపాడుకోవడానికి మనిషి పరిగెడతా ఉన్నాడు. అయ్యా యేసు ప్రభువు వారు 2 సంగతులు చెప్పడానికి ఉన్న సారాంశం ఏమిటంటే ప్రియులారా, ఒక సత్యం మీరు గుర్తు. ముందు నీ రక్షణ గురించి ఆలోచించు. నీ ఆత్మను రక్షించుకో. లూకా సువార్తలో ఒక చక్కని మాట ఉందండి. నిన్న రాత్రి నేను ఈ జీవవృక్ష ఫలమును గురించి ప్రసంగం వచ్చిన తర్వాత నాకు ఒక తలంపు వచ్చింది. ఒకవేళ ప్రభు నామం నిమిత్తం ప్రాణం పెట్టడానికని, ఎలాంటి బాధ అనుభవించడానికని ఎక్కడి నుంచి నేను సిద్ధపడతాను. ఒక వాక్ వచ్చింది నా దగ్గరికి. శరీరంను చంపిన తర్వాత ఇక ఏమీ చెయ్యని వారికి నువ్వు భయపడదు. చనిపోయిన తర్వాత నీ ఆత్మను నరకములో పడవేయగల శక్తి గల దేవునికి భయపడు. ఏమంటే ఒక భయము భక్తి నేర్పిస్తుంది, భక్తిలో ముందుకు స్థిరపడగలదు. అర్థమైంది మీకు? చెప్పండి. ఒకవేళ సత్యం గురించి ఎవడన్నా నన్ను చంపాడు అనుకోండి, పరలోకం వెళ్లకుండా ఆటంకపరుస్తున్నాను. ఇప్పుడు ఆ సహోదరుడు, నేను చెప్పిన సహోదరుడు శారీరకంగా చచ్చాడు. ఎందుకు తల్లి అక్కడ హల్లెలూయా స్తోత్రాలు చెప్తుంది ఆ శవం ముందు? చెప్పండి. ఆయన మహిమలోకి అత్సాకుల గుంపులోకి పోయాడు. దేవుడు మహాకృపడి ఇంత అంతకుడు కూడా. దానికి ఏంటి మూలం? క్రీస్తును కలిగి ఉన్నాడు. క్రీస్తుని కలిగి ఉండడానికి ఏంటి కారణం? నెల నెల ఫలిస్తున్న జీవవృక్ష ఫలము తింటా ఉన్నాడు కాబట్టి. అర్థమైందా ప్రియులారా?
ఆ కృప దేవుడు మనకిచ్చాడు. దానిలో మనం నిలిచి ఉందాం. ఆర్గ్యుమెంట్లు, వాదోపాదాలు, ఇది సత్యమా అది సత్యమా, జీవవృక్ష ఫలము తినేవారికి ఆ గొడవ లేదు. దాని సారం అది కాదండి. దాని సారం అర్థమైంది మీకండి? దాని సారం అది కాదండి. హల్లెలూయా. కానీ మంచి చెడు వృక్ష ఫలం తింటూ ఉంటే ఇక్కడ దాని గురించి ఎక్కువ వర్ణించలేము, మనకు అనవసరమైన విషయం. కానీ ఒకసారి ఆలోచించి, జీవవృక్ష ఫలములు తింటా ఉన్నాను. జీవవృక్ష ఫలములు తినే దేవుని బిడ్డలు ఓడిపోరు, దేనికి భయపడు. ఏమండి, సర్వశక్తి గల ప్రభువు పరలోక రాజ్యాన్ని విడిచి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలోనికి ప్రవేశించి మనము శరీరంలో చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి శరీరం దాల్చాడు ఆయన. అయ్యా, మనం వెళ్ళవలసిన నిత్య నరకములో నుండి ప్రభు 3 రోజులు సమాధిలో ఉన్నారు కదండి. ఆయన సమాధిలో లేడాయన. భూమి అడుగు భాగాన్ని దిగారు. భూమి కింద ప్రభు శిలువ మరణానికి 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పై పొరలో ఉంటుంది, పరదేశ్. హెబేలు మొదలుకొని ఎవరండి, మలాకి ప్రవక్త వరకు, యేసు ప్రభు శిలువలో చనిపోయిన 2 దొంగలో ఒక దొంగ వరకు ఉన్నవారు వారు పరదేశంలో ఉన్నారు. దాని కింద పాతాళం ఉంది. అదే లోకాసు వార్త 16:23లో చూస్తాం. అక్కడ నిరంతరము నరకములో ఉండి మార్పు లేని కోట్ల దానికి అంతము లేని నరకాగ్ని అనుభవించేవారు ఉన్నారు. ప్రభువారి ముందు నరకానికి కిందకి వెళ్ళి పాతాళం మీద ఆయన జయాన్ని ప్రకటన చేశారు. ఓ పాతాళమా, ఇక నుండి నీవు మనుషులను మోసం చేసి నీ దగ్గర తీసుకోలేవు. అక్కడ జయ ప్రకటన చేశాడు. రెండవది, పాత నిబంధన భక్తులను శరగా, తర్వాత మీరు ఎఫెసీ 4:8లో చూసుకోండి, ఆయన పైకి తీసుకుని వెళ్ళిపోయారు. దేవునిస్తూ పరదేశంలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియులారా, యేసులో ఎప్పుడు జయము జయము జయం. వాటమి గురించి కానీ, చింతలు కానీ, చీకులు కానీ, ఏ గొడవలు ఏమీ లేవు. అర్థమైంది మీకు? కాబట్టి దయించి ప్రతి విశ్వాసి రోజు దేవుడిచ్చే ఆ జీవవృక్ష ఫలములు తింటా ఉంటే, హల్లెలూయా, మన శరీరం ఎలాగున్నా పర్లేదండి, అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉండాలి. దేవుని ఇస్తాం. ఏం కలిగి ఉండాలండి? అంతరంగ పురుషునికి మనం శక్తి కలిగి ఉంటే దుష్టుడు ప్రతి కుయుక్తి మీద సంపూర్ణ విజయాన్ని పొందాలి. అలాంటి విజయంతో ముందుకు సాగటానికి మహాదేవుని దయ కనికరము ఇప్పుడు ఎల్ల మనందరి మీద నిలిచి ఉండినట్టు. అయ్యా, ఇంకొక మాట దయించి, యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందేవారు సంపూర్ణ విధేయత కలిగి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎంతో విధేయత చూపాడు. ప్రియులారా, ఎక్కడ వేరుగా ఆయన జీవించలేదు. దేవుని ఆయన అడుగు జాడల్లో అడుగులు వేసుకుని వెళ్ళేవారు. అదే ఫలాలు ఫలిస్తారు, అదే జీవితం. తర్వాత ఒక మాట, రాత్రి దేవుని ఆత్మ మాట్లాడి, జ్ఞానం కాదు మనకు కావాల్సింది, జ్ఞానం కాదండి, మంచి చెడులు తెలియపరచు వృక్షంలో బోల్డ్ జ్ఞానం ఉంది. అది కాదు మనకు. ఏం కావాలి మనకి? జీవవృక్ష ఫలమైన యేసు క్రీస్తు వల్ల వచ్చిన సారం కావాలి. ఆ సారము కలవారుగా ఉండటానికి మనల్ని మనం ప్రభువుకు అర్పించుకుంటాం. ఏమి గలిబిలి చెందకండి, కంగారు పడకండి. వాక్యమునకు లోబడితే చాలు. బైబిల్ చక్కగా చెప్తుంది. హృదయం అనే మోసం చేత మన అంతరంగం చీకటైపోయింది. అక్కడ దేవుని వాక్యం అక్కడ ప్రకాశిస్తే ప్రతి విషయం బాగా అర్థమవుతుంది. అప్పుడు మనం జయ జీవితం పొందగలం.
నిరంతరంగా పురుషుని శక్తి గలవారుగా ఉండాలంటే జీవవృక్ష ఫలమైన యేసుక్రీస్తు, ఇగో ఆ జీవవృక్ష ఫలం అంతా ఇందులో ఉంది. దాన్ని భుజించి ప్రభు రాకడ సిద్ధపడి మన ప్రభు త్వరగా వస్తున్నాడు. లోకము ధనాస్తులు గతించిపోవచ్చున్నది, దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరము. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే ఎవరి ఒక మాట వినాలి, మరలా నూతన భూమి కలుగు చేయబడినప్పుడు పరిశుద్ధులు ప్రభు కలిసి ఉంటారు. లోక మహిమ ఎక్కడ అనుభవిస్తాం, పైన కాదు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, అవిధేయులు నిత్య నరకంలో పడి వేదన పొందుతారు. దేవుని సత్యవాక్యములకు లోబడ్డ పరిశుద్ధులు ఏమంటే ఈ యుద్ధములో, ఈ ఆత్మీయ పోరాటములో విజయానికి మూలం ఏంటి తెలుసా? సంపూర్ణ విధేయత. ఒకడు తను తాను తగ్గించుకుని జీవించిన నిష్కపటమైన సహోదరు. చాలా జాగ్రత్తగా నిష్కపటమైన సహోదరు. ఒక మాట, నాలో అది లేదనుకోండి, నటించొద్దు. నటిస్తే మళ్ళీ ఆ కృపకు నువ్వు లోబడలేవు. నటించొద్దు. ఏ ఫలం అయితే ఉండాలి ఫలించే అంతే. అర్థమైంది మీకు? నటించకూడదు, అసలు నటించవద్దండి. హల్లెలూయా. నేను నాలో వేరే చెడ్డ ఫలం ఉంది, ఫలిస్తున్నాను. ఇగో వాక్యం నాకు బోధిస్తుంది, అది నిన్ను నరకాన్ని తీసుకెళ్ళి. అర్థమైందా? నటించాననుకోండి, నటనే అలవాటైపోయింది. ఆ తర్వాత ఎవరన్నా వచ్చి ఈ అమ్మగారు భక్తి, ఈ అమ్మగారు లేక ఈ అయ్యగారు ఈ లోపం మనగానే, అయ్యా మీరు బాగా తాసిపోని తెలుసా మీకు? వీడారా, అది వద్దు మనకి, అది వద్దండి. నరుని ఆయువు గట్టివలే ఉన్నది. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఈ లోక జీవితం కొరకు మనుషులు ఎంత ప్రయాసపడాలి, మహిమలో ప్రవేశించడానికి ఇంకెంత ప్రయాసపడాలి ప్రియులారా. ఎవరో తక్కువగా చూడకండి, చులకనగా, నన్ను చులకనగా చూడండి. నేను ఎప్పుడు అల్పుడను, ఒక ధూళిని దుమ్ముని అను. కానీ నా నోట్లోంచి వస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వాక్కు మాత్రం శక్తిగల వాక్యం. అది దాన్ని గౌరవించమని ప్రభువునందు మిమ్మల్ని కోరుతాము. హల్లెలూయా. అర్థమైందా లేదు మీకు? ఈ విషయంలో దేవుడు మనకు మంచి కృపించి నడిపించినగాక. ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. డాన్ బాబు వచ్చి ప్రార్థన నడిపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు గుర్తు. ఇదేదో మనతో మాట్లాడిన దేవాతి దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని దర్శిస్తున్న మా దేవా, మాతో మాట్లాడుచున్న మా దేవా, నీకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనికర సంపన్నుడైన దేవునికి అందరము స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవవృక్ష ఫలములు భుజించు వారమై, యేసు క్రీస్తు యొక్క సారము కలిగిన వారమై, ఆయన స్వారూప్యములోనికి మలచబడిన వారమై, ఆయన ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్చున్నట్లుగా ఈ దినాల్లో ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్న విధానం బడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లోకమంతా తన జ్ఞానం చేత నాశనం అయిపోతున్న ఈ దినాలలో మంచి చెడులు వివేచన అనుగ్రహించే ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత జీవము గల దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్న ఈ లోకములో మనకు దేవుడు మన మనోనేత్రములు వెలిగించి జీవ వృక్షం యొక్క సారమును మనకు అనుగ్రహించి, ఆ వృక్షం యొక్క ఫలములను మనకు అనుగ్రహించి, మన జీవితంలో ప్రభు జరిగిస్తున్న కార్యము కొరకై హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దగ్గరగా అందరము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లోక జ్ఞానాన్ని, మంచి చెడులు తెలివినిచ్చే ఈ లోక జ్ఞానాన్ని, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టిన వారమై దేవుని యొక్క జీవవృక్షములో మనం పాలు పంపులు పొందినట్లుగా, దేవుని యొక్క సారమును మనం అనుభవించినట్లుగా, జీవము చేత ఏలబడినట్లుగా ఈ దినమున మనల్ని మనం ప్రతిష్ఠించుకొని దేవునికి సమర్పించుకొని మరొకసారి హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా దేవానికే స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఈ పగటి వేళ, ఈ పునరుత్థాన దినమున మీ పరిశుద్ధ సన్నిధిలో ఈ విధంగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎందుచేత మీ జీవాన్ని మేము కనుగొనలేకపోతున్నామో, ఎందుచేత అనేకులు ఈ కృపను పొందలేకపోతున్నారు ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఎంతో విలువైన బంగారము కంటే ఈ లోకములో ఉన్న విలువైన దేనికంటేనూ కూడా ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువైన ఈ రక్షణ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. అయితే ఈ లోక జ్ఞానము చేత, ఈ లోక వివేచన చేత నీ కృప యొక్క విలువను గ్రహించలేకపోతున్నామయ్యా. మారు మనసు కలిగించండి, గ్రహింపును కలిగించండి నాయన. మీ వాక్యమందు మేము నిలిచిన వారమైతే మేము నిజముగా స్వతంత్రులమవుతామని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఈ దినమున మీరు మాట్లాడిన ప్రతి మాట గ్రహించడానికి మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాము నాయన. గ్రహింపు కలిగించండి ప్రభువా. నీ వాక్యమును గుర్తించుటకు నాయన మా మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. నీకే స్తోత్రాలు. ఈ దినమున నాయన నీ వాక్కు మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ప్రభా, మాలో ఒక్కొక్కరి ఎడల మీరు ఎలాంటి మార్పును మీరు కోరుకుంటున్నారు, ఎటువంటి దేవ మారు మనస్సును మీరు కోరుకుంటున్నారు, అటువంటి మార్పు కలుగునట్లుగా మా హృదయములను మెత్తన చేయండి నాయన. మా హృదయములను మెత్తన చేయండి ప్రభా. మాలో ఉన్న లోక జ్ఞానాన్ని దూరము చేయండి, మాలో ఉన్న తత్వజ్ఞానాన్ని దూరము చేయండి అయ్యా. జీవము గల దేవుణ్ణి తెలుసుకోలేని, సత్యమును గ్రహించకుండా మా కన్నులకు అంధత్వము కలిగిస్తున్న ఈ లోక సంబంధమైన వ్యర్థమైన జ్ఞానము నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా. ఈ దినమున నీ వాక్కు మా జీవితంలో క్రియ జరుగునుగాక, నీ వాక్యం మా జీవితాల్లో ఫలించునుగాక. జీవాధిపతివైన మిమ్మలను తెలుసుకొనుట యందు నాయన జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన ఆత్మ సంబంధమైన వివేచన కలిగిన మనస్సును మాకు ఇవ్వండి ప్రభువా. అయ్యా మమ్మలను కనికరించండి నాయన. ఎందరో జ్ఞానులు, ఎందరో తెలివైన వారు, ఎందరో నాయన ఈ లోక తత్వము తెలిసిన వారు, అయ్యా ఈ లోక శాస్త్రవేత్తలు కూడా జీవము కలిగిన ఈ మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు నాయన. నీ జీవాన్ని వారు పొందలేకపోతున్నారు ప్రభువా. హృదయమును కలిగిన ఘోరమైన వ్యాధి నుండి విడుదల పొందలేకపోతున్నారు నాయన. మాకైతే మా హృదయము కలిగిన వ్యాధి నుండి విడిపించే నీ జీవ వృక్షము యొక్క నాయన ఫలములను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పగటి వేళ గ్రహింపు కలిగించండి, మనోనేత్రాలు వెలిగించండి అయ్యా, వివేచన కలిగించండి, సత్యమును చూచుటకు నాయన మా కన్నులు తెరవచేయండి నాయన. మీరు గ్రహింపు కలిగించండి. ఎందరైతే ఇక్కడ చేరు వచ్చారో ప్రతి ఒక్కరికి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని, పరలోక సంబంధమైన గొప్ప దర్శనమును అయ్యా మీ నిత్య జీవములో పాలు పంపులు అనుగ్రహించండి నాయన. ఇంకను ఎవరైనా సంపూర్ణులుగా మేమందరం మీరు మార్చబడాలని మీరు కోరుకుంటున్నారు నాయన. మాలో ఎవ్వరము విడిచిపెట్టబడకూడదయ్యా, మాలో ఎవ్వరము విడిచిపెట్టబడకూడదు నాయన. ప్రతి ఒక్కరు మీ స్వారూప్యంలోనికి మలచబడాలి, మీ సంపూర్ణతలోనికి రావాలి ప్రభువా. అట్టి కృపను ఇక్కడ అనుగ్రహింపచేయండి. ఈ దినమున నాయన నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అందరినీ దర్శించి మీ నూతనమైన కృప, మీ నూతనమైన కనికరము మా అందరి మీద మరొకసారి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. మమ్మల్ని దర్శించండి, మా దోషములను మన్నించి మాలో నిజమైన మార్పును కలిగించండి నాయన. నిజమైన మార్పును కలిగించండి ప్రభువా. నీ వాక్యం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించినట్లుగా మీరు క్రియ జరిగించమని మా ప్రాణ ఆత్మ శరీరములను సజీవ యాగముగా మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము జీవంతో ఎలబడేవారం కానీ మరణంతో ఎలబడేవారం కాదు. అది మాత్రం మర్చిపోకండి. జీవవృక్ష ఫలములు భుజించే వాళ్ళు జీవమే అంటారు. ఏ భయం లేని నిర్భయమైన జీవితం. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు భూలోకమందు ప్రభువును ప్రేమించి ఆయన రాకడికి ఎదురు చూస్తున్నాం. సమస్త పరిశుద్ధులకు ఆయన కృప, కనికరము, సమాధానం సదాకాలం తోడే కాపాడి సంరక్షించిన గాక.
ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం. एक संपूर्ण विजय अपवादिक नाश యేసు నామమునకు మహిమ కలుగును. ఆమేన్. అందరికీ ప్రభువు